డ్రీమ్ ఎక్సర్సైజ్ ఇది వన్ ఆఫ్ ది బేసిక్ సిడి అంటారు, క్లాసిక్ సిడి అంటారు. సో స్టార్టింగ్ అందరము ఇది నేర్చుకోవాలి. ప్లాన్ ఎట్లా చెప్పాలి దాని గురించి మొత్తం సైంటిఫికల్లీ, సైకాలజికల్లీ ఎస్పి బాయల్ సార్ మనకు నేర్పిస్తున్నారు. సో నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే బాగుంటది. ఓకే, సో ఇది రికార్డింగ్ లో ఉంటది కదా శ్రీనివాస్ గారు? ఎస్ సార్, రికార్డింగ్ అవరా సార్. ఓకే, సో నేను స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఎప్పుడైతే చెప్తున్నా అది ఎస్పి బారల్ సార్ అని అనుకోవాలి మీరు, రైట్? సో ఇవాళ నేను ఏవైతే టాపిక్ మీద మాట్లాడబోతున్నానో అది చాలా ఇంపార్టెంట్ ఉన్నది. ఎంత ఇంపార్టెంట్ ఉన్నదంటే అది లేకపోతే బిజినెస్ లో మనం ముందుకు వెళ్ళలేము. అండ్ ఇవాళ టాపిక్ నాకు చాలా ఇష్టమైన టాపిక్ ఇది. ఓకే, ఎందుకంటే డ్రీమ్ ఎక్సర్సైజ్ గురించి మాట్లాడుతున్నాము. సో ఇక్కడ ఒక క్వశ్చన్ ఉన్నది, ఒక ప్రశ్న ఉన్నది. ఎవరైనా ఒక వ్యక్తి ఎందుకు పని చేస్తారు జీవితంలో? ఓకే, ఒక వ్యక్తి పని చేయాలి అంటే దాని వెనుక కారణం ఏమున్నది? ఇది ఒక పాయింట్, ఇది ఒక క్వశ్చన్ ఉన్నది నా తరఫు నుంచి. ఆ వ్యక్తి ఎందుకు పని చేస్తారు? పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎవరైనా పని చేస్తున్నారు ఎందుకు? ఇప్పుడు మార్కెట్ లో ఏదైనా వస్తువు ఎవరైనా కొంటున్నారు అంటే ఎందుకు కొంటున్నారు? లేకపోతే ఎవరైనా ఆ వస్తువు సేల్ చేస్తున్నారు, అమ్ముతున్నారు అంటే ఎందుకు అమ్ముతున్నారు? ఇది చాలా ఇంపార్టెంట్ విషయము, ఇది అర్థం చేసుకోవాలి. ఓకే, దాని గురించే ఇప్పుడు నేను మాట్లాడబోతున్నా. అండ్ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏమున్నదంటే డ్రీమ్ ఎక్సర్సైజ్ ఉన్నది. ఓకే, సో ఎవరైనా ఒక వ్యక్తి ఈ బిజినెస్ లో ఎందుకు వస్తారు, లేకపోతే ఆ వ్యక్తి బిజినెస్ లో ఎందుకు రావాలి, ఒకసారి అర్థం చేసుకోవాలి. ఓకే, సో అట్లాంటివి ఎన్నో క్వశ్చన్స్ యొక్క ఆన్సర్ ఇప్పుడు నేను ఈ టాపిక్ లో కవర్ చేయబోతున్నా. ఓకే, చాలా మంది అంటారు నేను ప్లాన్ చెప్తున్నా కానీ నాతో ఎవరు జాయిన్ అయితే లేరు, లేకపోతే నేను చాలా మందికి ప్లాన్ చెప్పిన తర్వాత వాళ్ళు అసలు కలుస్తలేరు నాతో, 10 ప్లాన్ చెప్తే కూడా రిజల్ట్ రావట్లేదు అంటే అన్నిటికీ కొన్ని ఆన్సర్స్ ఉన్నాయి. ఇప్పుడు అది ఆ టాపిక్ నేను దీంట్లో కవర్ చేయబోతున్నా. ఈ టాపిక్ ఒకవేళ మీకు అర్థమైంది అనుకోండి, అర్థమైన తర్వాత మీరు దీనికి ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశారనుకో, అమలు చేయడం స్టార్ట్ చేశారనుకోండి, 10 మందికి ప్లాన్ చెప్తే ఓకే 8 మంది మీతో జాయిన్ అవుతారు, 6-7 మంది మీతో ఫాస్ట్ గా పరిగెట్టడం స్టార్ట్ చేస్తారు. ఓకే, ఎందుకంటే ఈ టాపిక్ లో అంత పవర్ ఉన్నది. ఇప్పుడు నేను కొంతమందికి తగ్గించిన యావరేజ్ 6 నుంచి 7 మంది, 10 మంది నుంచి 6 నుంచి 7 మంది మీతో పని చేస్తారని చెప్పిన. ఎందుకంటే యావరేజ్ అందరూ బిజినెస్ చేయలేరు, కొంతమందికి సొంత వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఛాలెంజెస్ ఉంటాయి. ఓకే, సో కొన్ని వదిలేసినాము. సో క్వశ్చన్ ఏమున్నది అంటే వ్యక్తి పని ఎందుకు చేయాలి, లేకపోతే వ్యక్తి ఎందుకు పని చేస్తాడు, అండ్ మీరు ఆ వ్యక్తికి బిజినెస్ లో పని చేయడానికి ఎట్లా తయారు చేస్తారు? అతను బిజినెస్ లో పని చేయాలి కదా మన, సో ఎట్లా మీరు తయారు చేస్తారు? ఓకే, సో ఈ టాపిక్ మీకు అర్థమైపోయింది అనుకోండి, ఈ టాపిక్ మీరు అమలు చేయడం స్టార్ట్ చేసినారు అనుకోండి, మీరు స్పాన్సరింగ్ మషీన్ అయిపోతారు. అంటే జబర్దస్త్, మీరు చెప్తే ప్లాన్ చెప్తే జాయిన్ అవుతారు, ప్లాన్ చెప్తే జాయిన్ అవుతారు, అంతా మీ స్పాన్సరింగ్ చాలా పీక్ మీద వచ్చేస్తుంది. ఓకే, సో మళ్ళీ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఓకే, క్వశ్చన్ ఏమున్నదంటే సిగరెట్ ఎందుకు అమ్మబడుతుంది, ఎలా అమ్మబడుతుంది? ఓకే, సిగరెట్ అందరూ అమ్ముతున్నారు, కొంతమంది తాగుతున్నారు. అది ఎట్లా సేల్ అవుతుంది? అది చూస్తే సిగరెట్ విషయాన్ని చూస్తే దాంట్లో దుర్వాసన ఉన్నది, అందరికి పడదు, అది పొగ చాలా ఉంటది, అండ్ అది పొగాకు ఉంటది. ఓకే, మంచిది కాదు.
దాని ద్వారా క్యాన్సర్ వస్తుంది. చాలా మంది క్యాన్సర్ తో చనిపోతారు. వాళ్ళ లంగ్స్ ఊపిరితిత్తి ఖరాబ్ అయిపోతూ ఉంటది, నీళ్ళు నిండిపోతుంది, హాస్పిటలైజ్ అవుతారు. అండ్ సిగరెట్ బాక్స్ మీద కూడా 40% రాసి ఉంటది, ఇది భయంకరంగా ఉంటది, ధూమ్రపానం అనేటిది హానికారకంగా ఉంటది. ఓకే, ఇది ఆ అది క్యాన్సర్ ఫోటో కూడా దాని మీద ఉంటది. అయినా కూడా సిగరెట్ ఎందుకు సేల్ అవుతుంది చెప్పండి? మీరు చెప్తారు ఇది అలవాటు కదా. అట్లా కాదు. ఓకే, అలవాటు ఎట్లా పడింది మరి? స్టార్టింగ్ రోజుల్లో సిగరెట్ తాగడం అనేటిది ఎట్లా స్టార్ట్ అయింది? ఓకే, సో సిగరెట్ సేల్ చేసే వాళ్ళు, సిగరెట్ కంపెనీస్ వాళ్ళు ఎప్పుడు సిగరెట్ కి ప్రమోట్ చేయరు. ఓకే, ఇది సిగరెట్, ఇది తాగండి అని ఎప్పుడు ప్రమోట్ చేయరు. వాళ్ళు ఇట్లా చెప్పారు, ఇది బాగా మంచి పొగాకు మేము వాడుతున్నాము, దీని యొక్క పేపర్ చాలా మంచిది, ఓకే, క్వాలిటీ చాలా మంచిది, ఓకే, మా 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 సిగరెట్ లో ఏమంటారు, ఆ ఏవైతే అది టొబాకో ఉంటది, అది మంచి క్వాలిటీది మేము పెడుతున్నాము. ఇట్లా వాళ్ళు చెప్పరు, సేల్ చేయరు. ఓకే, సో సిగరెట్ సేల్ చేసే వాళ్ళు ఒక రకంగా మాట్లాడతారు. ఏం మాట్లాడతారు అంటే ఒక నీడ్ క్రియేట్ చేస్తారు, ఒక ఆవశ్యకత క్రియేట్ చేస్తారు. ఓకే, ఆ నీడ్ ఎట్లా క్రియేట్ చేస్తారంటే ఒక డ్రీమ్ బిల్డ్ చేస్తారు. మీ లోపల ఒక 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 కళ నిర్మాణం చేస్తారు. నిర్మాణం చేసిన తర్వాత ఎట్లా అంటారు అంటే, మేము రెడ్ అండ్ వైట్ తాగే వాళ్ళ యొక్క మాటే వేరే ఉన్నది. ఓకే, ఇట్లా చెప్తారు. ఓకే, రెడ్ అండ్ వైట్ సిగరెట్ పేరు అనుకోండి, సో మేము రెడ్ అండ్ వైట్ తాగే వాళ్ళ మాటే వేరే ఉన్నదని చెప్తారు. సో ఇప్పుడు ఏమైతుందంటే, ఎవరైతే 17, 18 అంటారు కదా, కుర్రోళ్ళు ఉంటారు, స్టార్టింగ్ కాలేజ్ ఏజ్ లో ఉన్న వాళ్ళు ఆ యాడ్ చూసిన తర్వాత మనం కూడా ఒక రేంజ్ లో ఒక రకంగా ఉండాలంటే సిగరెట్ తాగాలి. ఎందుకు? ఆ యాడ్ లో ఏమంటున్నారంటే మా మాటే వేరే ఉన్నది, సో మనం కూడా ఒక వేరేలాగా ఉండాలంటే సిగరెట్ తాగాలి. ఓకే, ఇప్పుడు ఒక ఒక హీరో వస్తాడు, మస్తు బాడీ, ఇట్లా ఫుల్ మజిల్స్ బాడీ ఉంటది. ఓకే, హెలికాప్టర్ నుంచి ఇట్లా దుంకుతాడు. దుంకిన తర్వాత నీళ్ళలో దుంకిన తర్వాత నీళ్ళ నుంచి ఒక అమ్మాయి చేతి పట్టుకొని ఇట్లా లేపుతాడు. లేపిన తర్వాత పక్కకి పోయి అక్కడ నిలబడి ఇట్లా వీల్స్ తాగుతాడు. ఓకే, సిగరెట్ తాగుతాడు. ఇప్పుడు ఆ యంగ్ కుర్రోడు ఎవరైతే ఉంటారు కదా, 17, 18 ఏజ్ లో, ఓకే, 16, 17, 18 సంవత్సరాలు, ఓకే, వాళ్ళు కూడా ఆ యాడ్ చూసిన తర్వాత యవ్వనం ఉంటది కదా, సో వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఆ విల్ సిగరెట్ ఇట్లా వెలిగించి ఇట్లా తాగుతారు. ఇక తాగిన తర్వాత వాళ్ళు ఊహించుకుంటారు, ఓహో నేను కూడా హెలికాప్టర్ నుంచి ఇట్లా నీళ్ళలో దిగుతా, అక్కడ నుంచి ఒక అమ్మాయిని రక్షించి ఇట్లా నేను లేపుతా ఆమెకు అని. అది నిజం కాదు, కానీ లోపల అట్లా ఒక ఊహ క్రియేట్ చేస్తారు. ఓకే, సో అది నిజం కాదు, కానీ ఈ ఈ ఈ ఇదే మాటతో వాళ్ళకు సిగరెట్ మీద అలవాటు అవడం స్టార్ట్ అవుతుంది. అండ్ సిగరెట్ లేకపోతే వాళ్ళు ఏం చేయలేరు, బానిసత్వం అయిపోతుంది. సో స్టార్టింగ్ ఇట్లా అవుతుంది. ఓకే, సో సిగరెట్ వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు సిగరెట్ అమ్మరు, వాళ్ళు కలల్ని అమ్ముతారు, డ్రీమ్ ని సేల్ చేస్తారు, కానీ రాంగ్ సెన్స్. ఓకే, ఇప్పుడు చూడండి, రాంగ్ సెన్స్ లో వాళ్ళు కళలు అమ్ముతున్నారు. సేమ్ అట్లనే ఉన్నది. ఇప్పుడు మారుతి కార్ ఉంటది, మెర్సిడీస్ కార్ ఉంటది. ఓకే, సో వాళ్ళు కూడా సేల్ చేస్తున్నారు, కానీ దానికి దీనికి తేడా ఏమున్నది? ఇప్పుడు మారుతి కార్ సేల్స్ ట్రైనింగ్ లో వాళ్ళ సేల్స్ బాయ్స్ కి ఏం చెప్తారు? ఆ చూడండి, మన దగ్గర మొత్తం ఇండియాలో ప్రతి ఏరియాలో సర్వీస్ సెంటర్స్ ఉంటాయి. ఓకే, చాలా బాగుంటది. అండ్ మీ మీ బండి మైలేజ్ యావరేజ్ ఇంత ఉంటది, టైర్ ప్రెషర్ ఇంత ఉంటది, మీకు మంత్లీ సర్వీసింగ్ చేసుకుంటే 6-7 వేలే అవుతుంది. ఇవన్నీ వాళ్ళు డబ్బు విషయాన్ని మాట్లాడతారు.
తక్కువలో తక్కువ మీకు ఖర్చులు అవుతుంది అని ఇట్లా వాళ్ళు బండి ప్రమోట్ చేస్తారు. మారుతి వాళ్ళకు ట్రైనింగ్ అట్లనే ఉంటారు. కానీ మెర్సిడీస్ మెర్సిడీస్ వాళ్ళ యొక్క ట్రైనింగే వేరే ఉంటది. వాళ్ళు ఏం ట్రైనింగ్ ఇస్తారంటే, మీరు ఎదురున్న వ్యక్తి ఎవరైతే మెర్సిడీస్ కొనాలని అనుకుంటున్నారో వాళ్ళ యొక్క డ్రీమ్ బిల్డ్ చేయాలి మీరు. కళ వాళ్ళ లోపల ఒక డ్రీమ్ తయారు చేయాలి. ఓకే, సో ఇదే తేడా ఉన్నది. మెర్సిడీస్ కి మారుతికి తేడా ఏమున్నది చూడండి. మెర్సిడీస్ 2 లక్షల్లో వస్తుంది అండ్ సారీ, మారుతి 2 లక్షల్లో ఉంటది, మెర్సిడీస్ 50 లక్షల్లో ఉంటది. సో 2 లక్షల కారు వదిలేసి ఎవరైనా 50 లక్షల బండి ఎందుకు కొనాలి? దాంట్లో ఏం ఫీచర్స్ ఎక్స్ట్రా ఉన్నాయని, ఓకే, ఆ ఎక్స్ట్రా ఏముందని దానికి వాళ్ళు 47 లక్షలు ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. సో ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోవాలి. మనం ఎప్పుడైతే మెర్సిడీస్ అమ్మే వాళ్ళు సేల్స్ బాయ్స్ వాళ్ళ దగ్గర పోతాం కదా, వాళ్ళు మెర్సిడీస్ మైలేజ్ గురించి మాట్లాడారు. మెర్సిడీస్ కి మైలేజ్ ఇంతే ఉంటుందని వాళ్ళు చెప్పారు. ఓకే, సర్వీస్ సెంటర్ ఎక్కడెక్కడ ఉన్నది అది కూడా చెప్పారు. సర్వీస్ చేపిస్తే మీకు ఎంత ఖర్చులు ఉంటది అది కూడా వాళ్ళు చెప్పారు. ఓకే, వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? ఓహో సార్, మీలాంటి గొప్ప వ్యక్తి, మీలాంటి ప్రొఫైల్ ఉన్న వాళ్ళు రైట్ ఈ బండిలో పోతే అసలు ఆ బండి మీకు సూట్ కాదు సార్. మీ రేంజ్ ఎట్లా ఉన్నది? ఓకే, ఇవాళ మీరు నడిపించే బండి మీకు సూట్ కాదు, మీ రేంజే వేరే ఉన్నది. ఇప్పుడు చూడండి, మీరు ఈ 3 పాయింటర్ మెర్సిడీస్ కార్ ఉంటది కదా, స్టార్ కార్, దాంట్లో మీరు వెళ్తున్నారు అనుకోండి. ఇట్లా మీరు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నారు, పక్కనే మీ భార్య ఉన్నది, ఓకే, వెనుక మీ పిల్లలు ఉన్నారు అండ్ మీరు బ్లాక్ ఇది అద్దాలు పెట్టుకున్నారు, ఇట్లా డ్రైవ్ చేస్తున్నారు. డ్రైవ్ చేసుకుంటూ పోతే సడన్లీ ట్రాఫిక్ సిగ్నల్, ఓకే, రెడ్ సిగ్నల్ వచ్చింది, మీ బండి ఆగింది అక్కడ. మీ బండి ఆగిన తర్వాత మీరు మెల్లగా గ్లాస్ డౌన్ చేసిండ్రు, అద్దం కింద పోయింది, ఇట్లా అనిపోయింది. ఓకే, అద్దం కింద పోగానే మీ పక్క ఉన్న వాళ్ళు అటు ఇటు అరే ఎవరున్నారో వాళ్ళ లోపల అని ఇట్లా చూస్తారు. ఇట్లా చూస్తే ఆ లుక్కే వేరే సార్ అని అతను చెప్తే ఇక ఒక బిల్డ్ చేసిండు లోపల ఇట్లా. సో అట్లా చెప్పిన తర్వాతనే వ్యక్తి ఏం చేస్తాడు, సరే మేము మర్సిడీస్ తీసుకుంటాను అని. సో ఆ సేల్స్ బాయ్స్ మెర్సిడీస్ సేల్ చేయాలంటే మా దగ్గర ఇన్ని సర్వీస్ సెంటర్ ఉన్నది, మీరు ఒక్కసారి సర్వీస్ కి ఇస్తే ఓకే మీకు 50,000 ఖర్చులు ఉంటది, 50,000 ఖర్చులు ఉంటది, ఇవన్నీ చెప్పరు వాళ్ళు ఒక డ్రీమ్ బిల్డ్ చేస్తారు. మీలాంటి వాళ్ళు ఇట్లాంటివి కార్లో పోతే ఇట్లా అవుతుంది, ఎట్లా ఉంటది, అందరూ చూస్తారు అని చెప్తారు. ఓకే, సో దాని తర్వాత మళ్ళీ వాళ్ళు సేఫ్టీ గురించి మాట్లాడతారు. ఈ కార్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఇంట్లో ఎన్ని ఎయిర్ బ్యాగ్స్ ఉంటది, యాక్సిడెంట్ అయితే కూడా మీకు ఏం కాదు, చాలా సురక్ష ఉంటది దీని లోపల. ఓకే, మీ మీ బ్రతుకుకి ఎంత విలువ సార్ అని అంటారు. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు అంటారు కంఫర్ట్ ఎంత కంఫర్టబుల్ ఉంటది దీంట్లో, ఇది ఉంది అది ఉంది, అప్పుడు వాళ్ళు మాట్లాడతారు. ఓకే, సో మనం కూడా ఈ బిజినెస్ లో 300 రూపాయలది స్పిరుల్ని అమ్ముతున్నాము. ఓకే, 30-40 రూపాయలది సబ్బు అమ్ముతున్నాము. మనం అమ్ముతున్నాము టూత్ పేస్ట్. ఓకే, సో ఎట్లా అమ్మాలి మనము? ఇట్లనే అమ్మాలి. మెర్సిడీస్ ఎట్లా అమ్ముతారు ఆ పద్ధతిలోనే మనము ఇది కూడా చేయాలి. ఓకే, ఇది ఎవరైనా ఎందుకు కొనాలి? ఈ టూత్ పేస్ట్ లేకపోతే ఈ సబ్బు ఎందుకు కొనాలి చెప్పండి? అండ్ మనం కూడా ఎందుకు వాళ్ళకి సేల్ చేయాలి? మనం సేల్స్ బాయ్సా? కానే కాదు, మనం సేల్ చేసే పీపుల్ కాము. ఓకే, సో మనము బిజినెస్ లో అందరికీ రండి అని పిలుస్తున్నాము. సో అందరూ ఈ బిజినెస్ లో రావాలి, దాని గురించి మనం ఏం మాట్లాడాలి? వాళ్ళు మన ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి, దాని యొక్క ఆవశ్యకత, ఇట్లాంటివి ప్రొడక్టే ఎందుకు వాడాలి, దాని యొక్క ఆవశ్యకత మనము ఈ బిజినెస్ ద్వారా బిల్డ్ చేయాలి.
ఓకే, ఆ వ్యక్తి మనతో ఎందుకు ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ బిజినెస్ చేయడానికి తయారవుతాడు అంటే మనం ఒక ఆవశ్యకత, మనం నీడ్ క్రియేట్ చేస్తున్నాము. మనము వాళ్ళ డ్రీమ్ గురించి మాట్లాడాలి. ఓకే, డ్రీమ్ బిల్డ్ చేయాలి. సో ఏం చేయాలి అంటే మనం వాళ్ళ యొక్క డ్రీమ్ ఎక్సర్సైజ్ చేయాలి. ఓకే, అప్పుడే వాళ్ళు మనతో జాయిన్ అవుతారు. సో ఈ బిజినెస్ లో వచ్చే అన్ని ఛాలెంజెస్, క్వశ్చన్స్, అది అయితే లేదు, ఇది అయితే లేదు, అన్నిటికీ ఓకే, ప్రతి ఒక్క మీ దగ్గర ఉన్న క్వశ్చన్, ఛాలెంజ్, కష్టాలు, ఈ బిజినెస్ లో వచ్చే అన్నిటికీ సొల్యూషన్ ఏమున్నది అంటే ఒకే ఒక సొల్యూషన్ ఉన్నది. ఓకే, డ్రీమ్ గురించి మాట్లాడాలి. ఓకే, సో ఎప్పుడైతే మీరు డ్రీమ్ గురించి మాట్లాడతారో అప్పుడు ప్రతి దానికి మీకు ఆన్సర్ ఉంటది. చూడండి, మనము ఒక అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నాం అనుకోండి. ఓకే, అడ్వర్టైజ్మెంట్ అంటే ఏముంటది, ఒక ఒక ఫిల్మ్ స్టార్ వస్తారు. ఓకే, ఫిల్మ్ స్టార్ వచ్చిన తర్వాత మంచిగా బాడీ మంచిగా ఉంటది. సో అందరూ టీవీ యాడ్ గురించి, అడ్వర్టైజ్మెంట్ గురించి ఫిల్మ్ స్టార్స్ కి లేకపోతే క్రికెటర్స్ కి ఎందుకు తీసుకుంటారు? ఒకసారి గమనించారా మీరు? ఓకే, సో ఇంకొక మాట ఏమన్నదంటే ఆ ఫిల్మ్ స్టార్స్ కూడా వాళ్ళకు మాట్లాడడం కూడా రాదు సరిగా, అయినా కూడా వాళ్ళకు అడ్వర్టైజ్మెంట్ లో తీసుకుంటారు. ఓకే, సో అతను వచ్చి ఇట్లా మజిల్స్ ఇట్లా చూపెట్టి లక్స్ బనియన్ వేసుకుంటాడు. లక్స్ బనియన్ వేసుకున్న తర్వాత ఏం చెప్తాడు? లక్స్ బనియన్, అసలు లక్స్ బనియన్ లో ఏమున్నదని, ఓకే, లక్స్ బనియన్ గురించి ఏం చెప్పాలి ఆయన? ఇది వైట్ ఉన్నది, ఇది చాలా సాఫ్ట్ గా ఉంటది, ఇది బాగుంది, ఇట్లా చెప్తాడు ఆయన? ఏం చెప్పాడు ఆయన? లక్స్ బనియాన్ గురించి వివరాలు ఏం చెప్పాడు? ఓకే, మస్తు జర బాడీ బాడీ ఉంటది, లక్స్ బనియాన్ వేసుకుంటాడు. వేసుకున్న తర్వాత ఏమంటాడు? అందరికీ బాతి కూర్చోవరు అంటే లోపలిది మాటే వేరే ఉన్నది అంటాడు. అరే, బనియాన్ కి లోపల ఒక మాట వేరే ఉన్నది, దానికి దీనికి ఏం సంబంధం ఉన్నది చెప్పండి? శ్రీనివాస్ గారు ఉన్నారు ఇక్కడ, రైట్, సలీం గారు ఉన్నారు. సో ఇంకొకటి, టైర్స్ ఉంటాయి కదా, వాహనాల యొక్క టైర్స్, అడ్వర్టైజ్మెంట్ లో అమ్మాయిలు వస్తున్నారు, లేడీస్. ఓకే, సో టైర్ కి అండ్ ఆ అమ్మాయిలకు సంబంధం ఏమున్నది? సరే, ఇంకా ఇంకా మనం ముందుకు వెళ్తే షేవింగ్ బ్లేడ్ ఉంటది కదా, రేజర్ బ్లేడ్. ఆ షేవింగ్ బ్లేడ్ అడ్వర్టైజ్మెంట్ లో కూడా అమ్మాయిలే ఉన్నారు. సో అమ్మాయిలకు షేవింగ్ కి ఏం ఏం కనెక్షన్ ఉన్నది చెప్పండి? కానీ కాదు. ఓకే, అమ్మాయిలే షేవింగ్ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. ఆ బ్లేడ్ షేవ్ చేసుకున్న తర్వాత ఇట్లా ఆమె పట్టుకుంటది, ఓ అని చెప్తారు. అంటే అక్కడ అమ్మాయి ద్వారా ఒక డ్రీమ్ బిల్డ్ చేస్తున్నారు. ఏంటిది అంటే ఇట్లా షేవ్ చేసుకున్న తర్వాత ఒక అమ్మాయి వచ్చి ఇట్లా చూసి వావ్ అని చెప్తారు. సో మన వాళ్ళు యంగ్ పీపుల్ ఉంటారు కదా, యంగ్ పీపుల్ కూడా ఆ బ్లేడ్ కొంటారు. కొనిన తర్వాత అద్దం ముందు నిలబడి ఇట్లా షేవ్ చేసుకొని ఇప్పుడు ఊహించుకుంటారు ఒక అమ్మాయి వచ్చి వావ్ అని చెప్తున్నారు. ఓకే, సో దీనికే అంటారు డ్రీమ్ బిల్డింగ్ అంటారు. ఓకే, సో నాకు అర్థం కాదు ఇట్లాంటి వస్తువులు ఎట్లా వాళ్ళు సేల్ చేస్తున్నారు, ఎందుకు ఇట్లాంటివి వస్తువులు సేల్ అవుతుంది? చూడండి, అమితాబ్ బచ్చన్ ఉన్నారు, చవన్ ప్రాష్ యాడ్ ఉంటది. అమితాబ్ బచ్చన్ ఈ చవన్ ప్రాష్ లో ఇది ఉన్నది, ఎన్ని గ్రామ్స్ ఉసిరికాయ ఉన్నది, ఆమ్లా ఉన్నది, ఏమేమి ఉన్నదని ఏం చెప్పాడు ఆయన? ఆయన ఏం చెప్తాడు? ఇక్కడ ఒక చవన్ ప్రాష్ డబ్బా ఉంటది, బాక్స్ ఉంటది, అతను ఇట్లా చెంచాతో చవన్ ప్రాష్ తీసి ఇట్లా తినేస్తాడు, బస్ అంతే కదా, అడ్వర్టైజ్మెంట్ అక్కడే అయిపోయింది. కానీ మన వాళ్ళు ఆ చవన్ ప్రాష్ కొన్న తర్వాత చవన్ ప్రాష్ తింటూ తింటూ నేను కూడా అమితాబ్ బచ్చన్ లాగా అయిపోతున్నా అని ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది వాళ్ళ. సో ఇక్కడ ఏమున్నదంటే మైండ్ సైకాలజీ లోపల ఒక డ్రీమ్ క్రియేట్ చేస్తున్నావు, ఇట్లా నీవు తింటే నువ్వు కూడా అమితాబ్ బచ్చన్ లాగా అవుతావు. సో ఈ సైకాలజీ మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఈ సైకాలజీని ఎట్లా వాడుకుంటున్నారు అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు?
వాళ్ళు తప్పుగా వాడుకుంటున్నారు, మనం మంచి కొరకు వాడుతున్నాము. సో డైరెక్ట్ సెల్లింగ్ కూడా ఏమున్నది, డైరెక్ట్ సెల్లింగ్ ఇస్ నథింగ్ బట్ హౌ టు హ్యాండిల్ పీపుల్. మనం జనాల్ని ఎట్లా హ్యాండిల్ చేసుకోవచ్చు. ఓకే, సో వాళ్ళ యొక్క సైకాలజీ మనం అర్థం చేసుకుంటే జనాలకు మనం ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఎట్లా వాళ్ళ సైకాలజీ అర్థం చేసుకొని ఎట్లా డీల్ చేయాలి వాళ్ళతో. ఓకే, ఇంకా వాళ్ళ కలలు నిజం చేయడానికి వాళ్ళకు మనం ఎట్లా సహాయం చేయాలి. ఓకే, ఈ సైకాలజీ మనం దాని గురించే నేర్చుకోవాలి. సో జనాల యొక్క సైకాలజీ ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఎట్లా డీల్ చేయాలి, ఇది మనం ఇవాళ నేర్చుకోవాలి. ఓకే, సో నేర్చుకుంటేనే వాళ్ళ కలలు నిజం చేయడానికి మనం వాళ్ళకు సహాయం చేయొచ్చు. సరే, ఇప్పుడు ఒక కొత్త ఇంట్లో మనం వెళ్తున్నాము, ప్లాన్ చెప్పడానికి వెళ్తున్నాము. ఇప్పుడు ఎట్లా మనం స్టార్ట్ చేయాలి, ఎట్లా మొదలు పెట్టాలి, వాళ్ళు జాయిన్ కావాలంటే ఏం మాట్లాడాలి. ఓకే, ఇప్పుడు దాని గురించి నేను ఒక రోల్ ప్లే ఇక్కడ చేస్తున్నా. సో ఇక్కడ మధ్యలో నుంచి ఒక ఇద్దరిని కొత్త వాళ్ళని నేను పిలుస్తున్నా స్టేజ్ మీద. ఓకే, నా దగ్గర ఒక పీపీటీ ఉన్నది. ఆ పీపీటీ పాయింట్స్ చెప్పుకుంటూ నేను ఇప్పుడు మాట్లాడతాను. ఓకే, సో కొత్త వాళ్ళు ఎవరైనా కపుల్ ఉన్నారా ఇక్కడ, భార్య భర్తలు ఉంటే ఫస్ట్ టైం మొదటిసారి వచ్చిన వాళ్ళు బిజినెస్ లో స్టేజ్ మీద రండి. ఫాస్ట్ జల్దీ జల్దీ రండి. సో ఇక్కడ ఇద్దరు వచ్చేసిండ్రు. సో ఇప్పుడు వీళ్ళు కొత్త వాళ్ళు, ఇక్కడే నేను ఫస్ట్ టైం చూసిన వాళ్ళకు నేను స్టేజ్ మీద ఇన్వైట్ చేస్తున్నా. ఓకే, వాళ్ళకు నాకు ఇంతకు ముందు పరిచయం లేదు. సో కొత్త వాళ్ళని నేను పిలిపించిన. ఇప్పుడు వీళ్ళ కొత్త వాళ్ళని మనము పర్సనల్ లెవెల్లో ఎట్లా డీల్ చేయాలి, ఎట్లా మాట్లాడాలి, ఎప్పుడెప్పుడు ఏం చెప్పాలి, ఇప్పుడు మనము ప్రాక్టికల్లీ చూద్దాం. ఓకే, ఇది ప్రాక్టికల్ సెషన్. ఇప్పుడు నేను వాళ్ళతో మాట్లాడతాను, మీరు దానికి అర్థం చేసుకోండి ఎట్లా మాట్లాడతారు. ఓకే, మీ పేరు, ఇక్కడ ఇద్దరు వచ్చిండ్రు. సో భర్త పేరు నీరజ్ శర్మ. ఓకే, నీరజ్ శర్మ. ఓకే, నమస్తే, గుడ్ మార్నింగ్. భార్య పేరు జయ. ఓకే, జయ గారు కూర్చోండి, ఇక్కడ కూర్చోండి. సో ఇప్పుడు నేను నీరజ్ శర్మ అండ్ జయ వీళ్ళ యొక్క ఇంటికి వెళ్ళిన, ప్లాన్ చెప్పడానికి వెళ్ళిన, ఫస్ట్ టైం వెళ్ళిన. ఓకే, సో ఇప్పుడు వీళ్ళతో నేను ఎట్లా మాట్లాడతాను, ఏమేమి అడుగుతాను, ఏం క్వశ్చన్ అడుగుతా, వీళ్ళ క్వశ్చన్స్ కి నేను ఎట్లా డీల్ చేస్తా, ఎట్లా వాళ్ళకు ట్రీట్ చేస్తా, వాళ్ళతో నా వ్యవహారం ఎట్లా ఉంటది, ఇప్పుడు ఇవన్నీ మీరు నేర్చుకోవాలి. ఓకే, ఇది ఒక రోల్ ప్లే. అండ్ నాతో పాటు సంధ్య ఉన్నారు, నా భార్య సంధ్య కూడా ఉన్నారు. సో మేము కూడా భార్య భర్తలు ఉన్నాము. ఓకే, హస్బెండ్ వైఫ్, నేను, సంధ్య భార్య. అండ్ మేము ఇద్దరము వాళ్ళ ఇంటికి పోయినాము. ఎవరింటికి, నీరజ్ జయ ఇంటికి పోయినాము. ఓకే, సో ఇప్పుడు మేము వాళ్ళతో మాట్లాడుతున్నాము, జాగ్రత్తగా మీరు వినండి. సో ఇది నేను మాట్లాడే టైంకి మీరు కూడా అనుకోండి, కొత్త వాళ్ళతో మీరు కూడా ఎట్లా మాట్లాడాలి. ఓకే, సో ఇప్పుడు నేను, సంధ్య, మేము లోపలికి వెళ్ళిపోయినాము. ఇప్పుడు ఎప్పుడైనా మనము ప్రాస్పెక్ట్ ఇంటికి పోతేనే బాగుంటది. ఓకే, వాళ్ళు మన ఇంటికి వచ్చినారనుకోండి అంత బాగుండదు. వాళ్ళు మన ఇంటికి వస్తే వాళ్ళు ఎప్పటి వరకు కూర్చుంటారు, మీరు పోండి అని మనం చెప్పలేము. రెండు విషయాలు ఉన్నాయి ఇక్కడ. మనం వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళాలంటే రెండు విషయాలు ఉన్నాయి. మనం ప్రాస్పెక్ట్ ఇంటికి పోతే ఓకే ఏముంటది అంటే ఎప్పుడైనా మనం మీటింగ్ బంద్ చేసుకోవచ్చు. ఓకే, మన చేతుల్లోనే ఉంటది. సరే, నేను వెళ్తున్నానని ఎప్పుడైనా మీటింగ్ మనం ఖతం చేసి బయటికి రావచ్చు. కానీ వాళ్ళు మన ఇంటికి వస్తే మీరు పోండి, ఇక మీటింగ్ అయిపోయింది, పోండి వాళ్ళకు మనము పంపించలేము. సో వాళ్ళు మన ఇంటికి వస్తే కంట్రోల్ వాళ్ళ చేతుల్లో ఉంటది. మనము వాళ్ళ ఇంటికి పోతే కంట్రోల్ మన చేతుల్లో ఉంటది. మనం ఎప్పుడైనా లేచి బయటికి రావచ్చు. సెకండ్, మనం వాళ్ళ ఇంటికి పోతే ఏమవుతుందంటే వాళ్ళ లెవెల్ ఏమున్నది, వాళ్ళ ఇంట్లో ఏమున్నది, వాళ్ళ ఇంట్లో ఏం పరిస్థితి ఉన్నది, ఓకే, వాళ్ళ ఇంట్లో సోఫా ఏమున్నది, బండి ఏమున్నది అంటే వాళ్ళ ఇల్లు చూసిన తర్వాత మనం ఊహించుకోవచ్చు. మనం ఒక లెవెల్ వాళ్ళని మనము అర్థం చేసుకోవచ్చు. ఓకే,
ఇట్లా ఉన్నదంటే వీళ్ళ ఇన్కమ్ ఇంత ఇంత ఉండొచ్చు, వీళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అని వాళ్ళ మీద మనం ఒక క్యాల్కులేషన్ పెట్టుకోవచ్చు. వాళ్ళ లెవెల్ ఎంత ఉన్నది, స్టేటస్ ఎంత ఉన్నది అనేది. ఓకే, సో ఇప్పుడు నేను వాళ్ళ ఇంటికి పోయినా, ఎప్పుడైనా మనము కొత్త వాళ్ళ ఇంటికి మనం పోతే ఎందుకు పోతున్నాము? వాళ్ళు జాయిన్ కావాలి. మాక్సిమం మనకు ఎంతమంది కావాలి? స్టార్టింగ్ లెవెల్ 6 లెగ్స్ కావాలి మనం. ఓకే, 6 లెగ్స్ మనం వేయాలి. 6 లెగ్స్ తర్వాత మళ్ళీ ప్రతి నెల 2 కొత్త లెగ్స్ కూడా మనం వేసుకుంటూ పోవాలి. ఓకే, ఒక 20-25 లెగ్స్ మన దగ్గర ఉంటే దాని నుంచి 16 లెగ్స్ మనకు యాక్టివ్ గా వచ్చేస్తాయి. ఓకే, సో ఇప్పుడు ఎప్పుడైతే మనం వాళ్ళ దగ్గర వెళ్తున్నామో, సో వాళ్ళు మనకు డైరెక్ట్ డౌన్లైన్ కావచ్చు, లేకపోతే కింద 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 డెప్త్ డ్రైవింగ్ కూడా కావచ్చు, ఏదైనా కావచ్చు. సో మనం వాళ్ళతో కలుస్తున్నాము, ఒక మంచి పద్ధతితో మనం కలవాలి. అండ్ కొత్త వాళ్ళ దగ్గర మనం ఎప్పుడైతే వెళ్తామో అండ్ వాళ్ళతో మాట్లాడడం అనేది నాకు చాలా ఇష్టమైన పని. ఎందుకంటే వాళ్ళ జీవితం మారబోతుంది. అండ్ కొత్త వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి, అది చాలా ఈజీ విషయం, చాలా ఈజీ. ఓకే, ఇప్పుడు నేను సంధ్య అక్కడ వాళ్ళ ఇంట్లో పోయినాము, నీరజ్ శర్మ అండ్ జయ. ఓకే, ఇది డెప్త్ డ్రైవింగ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు వెళ్ళంగానే మన వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఇదిగో ఇది వెస్టీజ్ ఉంది, ఇది ఇట్లా ఉంది, ఇది ప్లాన్ ఉన్నది, ఇది ప్రోడక్ట్ ఉన్నది, ఇది నీకు ఇన్కమ్ వస్తుంది. వెళ్ళంగానే మనం ఇట్లా స్టార్ట్ చేయదు. వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలి అంటే ఆ వ్యక్తికి కంఫర్టబుల్ చేయాలి, కంఫర్టబుల్ రిలాక్స్ చేయాలి ఆయన. సో ఫస్ట్ కంఫర్టబుల్ రిలాక్స్ చేసే ప్రయత్నం చేయాలి. ఓకే, సో స్టార్టింగ్ ఏముంటది, అతను కూడా ఒక ఊహలో ఉంటాడు, ఇతను ఎందుకు వచ్చిందని. మనం కూడా దాంట్లో ఉంటాం, చెప్పేయాలని. కానీ 2 విషయాలు పక్కకు పెట్టేసి ఫస్ట్ కంఫర్టబుల్ కావాలి. ప్లాన్ స్టార్ట్ చేసే ముందు, ఓకే, ప్రెస్టీజ్ ప్లాన్ ప్రోడక్ట్ ఏదైనా చెప్పక ముందు మనము ఏం చేయాలి? రిలాక్స్ చేయాలి. రిలాక్స్ ఎట్లా చేయాలి? వాళ్ళ ఇంట్లో ఏదైనా ఒక మంచి వస్తువు ఉన్నదనుకోండి, దానికి మనం అప్రిషియేట్ చేయాలి, పొగడాలి. బా ఎంత బాగుంది ఇది, ఈ పెయింటింగ్ ఎక్కడి నుంచి తెచ్చారు, చాలా బాగుంది. లేకపోతే మీద ఇట్లా షాండ్లియర్ ఉన్నదనుకోండి, ఓకే, షాండ్లియర్ చాలా మెరుస్తుంది, బా ఎంత బాగున్నది, ఇది ఎక్కడి నుంచి తెచ్చారు. సో ఇట్లా మనము వాళ్ళ ఇంట్లో ఏదైనా ఒక వస్తువు మీద ఇది బాగుంది అని మనం, లేకపోతే వ్యక్తి లోపల, పిల్లల లోపల ఏదో ఒకటి బాగుంది అని చెప్పిన తర్వాత వాళ్ళు ఖుషి అయిపోతారు. ఓకే, వాళ్ళు రిలాక్స్ అయిపోతారు. వాళ్ళు దాని గురించి చెప్పడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఎవరికైనా ఏదైనా ఇది బాగుంది, నీ దగ్గర ఇది మంచిగా ఉన్నదంటే అతను ఖుషి అయిపోతారు. ఇప్పుడు చాలా మంది అంటారు, నాకు ఏం కనిపిస్తలేదు కదా వాళ్ళ ఇంట్లో, ఏం మంచిగా ఉన్నది, ఏం లేదు కదా. వ్యక్తి లోపల ఏం లేదు, ఇంట్లో కూడా ఏం లేదు అంటే ఏం లేదు, అట్లా ఉండనే ఉండదు. ప్రతి ఇంట్లో ఏదో ఒక మంచిది ఉంటది, లేకపోతే వ్యక్తి లోపల ఒక మంచి గుణం ఉంటది. అది లేదు, మీకు కనిపిస్తలేదు అంటే అది మీ ప్రాబ్లం, అది మీ దృష్టి ప్రాబ్లం. అండ్ ఖబర్దార్, అబద్ధం చెప్పొద్దు. అక్కడ ఏం లేదు కానీ అబ్బా ఏమున్నది అని అబద్ధం మాట్లాడేది అవసరం లేదు. ఓకే, తప్పు మాట్లాడేది అవసరం లేదు. ఏమున్నది దాని నుంచే మంచిది చెప్పేది ఉన్నది. ఓకే, సో ఈ యాటిట్యూడ్, ఒక మంచి చూసే ఒక యాటిట్యూడ్ మన లోపల, మంచి వెతికే యాటిట్యూడ్ మన లోపల మనం బిల్డ్ చేయాలి. ఓకే, సో బాటమ్ లైన్ ఏమున్నది, నీ పెయింటింగ్ బాగుంది, లేకపోతే ఈ షాండ్లియర్ ఇక్కడ మనం పెట్టాం కదా, దాని నుంచి లైట్స్ వస్తుంటది, చాలా మస్త్ మెరుస్తుంది, ఏదైనా ఒకటి మంచిది అని ఎందుకు చెప్తున్నాము అంటే, బాటమ్ లైన్ మనం అతనికి తారీఫ్ చేస్తే, అంటే అతనికి మనము పొగడడం చేస్తే ఏమైతుంది అంటే అతను ఖుషి అయిపోతాడు. అతనికి ఏం నచ్చుతుంది మనకు కూడా అదే నచ్చుతుంది అనుకోండి, సో అతను మన వైపు ఇష్టపడతాడు. క్లియర్ అయిందా? అంటే అతనికి ఏం నచ్చుతుంది, మనం కూడా దానికే నచ్చుతుంది అని చెప్తే అతను మన మీద పాజిటివ్ అయ్యి మన మీద ఇష్టపడతాడు. అతని యొక్క భార్య తప్ప, ఓకే, ఏదైనా మాట మనం చెప్పొచ్చు, భార్య మీద చెప్పేది లేదు. ఓకే, ఇది వస్తువు బాగుంది అని చెప్పి ఇది ఇది అతను ఆ వస్తువు మీద మనం ఇష్టపడుతున్నాము, భార్య మీద అట్లా చెప్పొద్దు, ఇది రాంగ్ అయిపోతుంది. ఓకే, చాలా జాగ్రత్తగా చెప్పాలి మనం. సో అతనికి ఏం పసంద్ అయింది అదే మనకు పసంద్ ఉన్నదనుకో,
అతను కూడా మనకు పసంద్ చేస్తాడు, అతని యొక్క భార్య తప్ప. ఇప్పుడు ఇది పెయింటింగ్ బాగుంది అని మనం చెప్తున్నాం, ఎక్కడి నుంచి తెచ్చినావు, ఒక ఒక సెంటెన్స్ అడగంగానే అతను చెప్తాడు, ఇక మొత్తం కథ చెప్తాడు. ఓ నేను అప్పుడు కాశ్మీర్ పోయినా, కాశ్మీర్ లో నేను ఆ పెయింటింగ్ చేసిన తర్వాత ఇది 10,000కి నేను తెచ్చిన, లేకపోతే నేను తిరుపతికి పోయినా అక్కడి నుంచి మొత్తం హిస్టరీ చెప్తాడు ఆయన. ఈ హిస్టరీ చెప్తున్నాడు అంటే దాని యొక్క అర్థం ఏమున్నది అంటే అతను రిలాక్స్ అయిపోయింది. ఓకే, రిలాక్స్ అయిందంటే బిజినెస్ గురించి తయారైతున్నాడు, ప్లాన్ గురించి తయారైతున్నాడు. ఇప్పుడు ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉంటారు, ఓం బేబీ, చిన్న బాబు ఉంటారు కదా, చిట్టి బాబు ఉంటాడు, ఓం అని మనము బాబుకి చాలా ప్రేమ చూస్తే, ఓకే, ప్రేమ చేస్తే ఏం పేరు బాబు, చాలా మంచి బాబు, ఎంత ఎంత ఆ ఎంత మంచిగా ఆడుకుంటున్నాడు, ఏదో ఒక మాట బాబు గురించి, ఓకే, ఎంత అందంగా ఉన్నాడు, ఏదో ఒక మాట చెప్పండి. చెప్పంగానే వాళ్ళు ఖుషి అయిపోతారు, అరే నా బాబు గురించి వీళ్ళు ఇట్లా చెప్తున్నారు, వాళ్ళు కంఫర్టబుల్ అవుతున్నారు. కంఫర్టబుల్ అవుతున్నారు అంటే ఏ క్లాస్ చదువుతున్నావు అని అడిగినాం అనుకో, వాళ్ళు తయారవుతున్నారు. ఇప్పుడు అన్నిటికన్నా మంచి ఒక పద్ధతి ఏమున్నది తెలుసా, చాలా మంది ఇంట్లలో కుక్క ఉంటది. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం ఉన్నది, కుక్క చెప్పొద్దు ఇక్కడ. కుక్క చెప్పినావనుకో వాళ్ళ కోపం వస్తుంది. సో కుక్కకి ఏం చెప్పాలి, డాగి అని చెప్పాలి. ఓకే, కుక్కకి కుక్క చెప్పొద్దు, చెప్పాలి అబ్బా ఎంత మంచి కుక్క ఉన్నది మీ దగ్గర, ఆ ఆ ఎక్కడి నుంచి తెచ్చారు, లేకపోతే ఏ జాతికి ఇది, ఓకే, ఏ రకంగా, ఏ రకమైన కుక్క ఇది అంటే ఆయన అంతా చెప్తాడు. ఇక ఏం పేరు కుక్కది అంటే పెప్సీ, వావ్ పెప్సీ ఎంత మంచి పేరున్నది అంటే, ఇప్పుడు దాని గురించి చెప్తాడు ఆయన, ఎక్కడి నుంచి తెచ్చిందంటే నేను మా ఫ్రెండ్ ఇల్లు ఉన్నది, ఆయన అక్కడ నుంచి తెచ్చిన, ఇది ఎంత ఎంత మంచి కుక్క అంటే చాలా అండర్స్టాండింగ్ ఉంటది, ఇక్కడ వచ్చి పండుకుంటది, నాతోనే పండుకుంటది, టాయిలెట్ వస్తే బయటికి పోతది, ఇవన్నీ కథలు చెప్తాడు ఆయన. కుక్క గురించి మాట్లాడితే వాళ్ళు ఖుషి అయిపోతారు, కానీ కుక్క చెప్పొద్దు, డాగి అని చెప్పాలి. కంఫర్టబుల్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ మనం వాళ్ళకి కంఫర్టబుల్ అయిన తర్వాత అప్పుడు మన గురించి చెప్పాలి. నా పేరు ఎస్పి బారి, నేను బిజినెస్ చేస్తుండే. ఓకే, మీ పేరు చెప్పండి, మేము కొన్ని రోజుల నుంచి ఒక కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నాము. అప్పుడు మన మన ఇంట్రడక్షన్ చెప్పేసిన తర్వాత వాళ్ళ గురించి అడగాలి. ఓకే, వాళ్ళ గురించి అడిగితే వాళ్ళకి చెప్పాలి, నీరజ్ గారు మీ గురించి మా ఫ్రెండ్ ఉన్నారు, ఆ ఫ్రెండ్ మీ పేరు ఇచ్చారు. ఓకే, మీ పేరు మీ రెఫరెన్స్ ఇస్తే మేము మీ దగ్గర వచ్చేసినాము ఒక ప్రాజెక్ట్ గురించి మాట్లాడడానికి. ఓకే, నా ఒక సొంత బిజినెస్ ఉన్నది, బిజినెస్ చాలా మంచిగానే రన్ అవుతుండే, చాలా బాగా జరుగుతుండే. కానీ ఒక రోజు మా ఇంటికి మా ఒక ఫ్రెండ్ వచ్చిండు, ఫ్రెండ్ వాళ్ళ భార్య ఇద్దరు వచ్చిండ్రు మా ఇంట్లో. అండ్ నేను సంధ్య మా భార్య కూర్చున్నాము, ఇట్లనే మాట్లాడినారు. మాట్లాడిన తర్వాత ఓకే, వాళ్ళు అడిగిండ్రు, అరే నీ జీవితంలో ఇంకా ఏదైనా కావాలా, ఏదైనా నువ్వు ఇప్పటి వరకు సాధించలే ఏదైనా అట్లా ఉన్నదా అంటే, నేను అఫ్ కోర్స్ నేను చెప్పిన నాకు చాలా డబ్బులు కావాలి. ఓకే, మళ్ళీ నేను చెప్పిన ఇన్కమ్ కూడా ఎట్లా కావాలంటే, ప్రతిసారి డబ్బు వెనుక పరిగెత్తడం అనేది నాకు ఇష్టం లేదు, ఒకసారి పని చేసుకుంటే డబ్బు అనేది వస్తూ ఉండాలి. సో అట్లాంటివి మాటలు అతను మాకు చెప్పిండ్రు. సో అది ఆ మాకు అర్థమైంది. అర్థమైన తర్వాత మేము చాలా ఫాస్ట్ గా తొందరగా ఈ బిజినెస్ లో మేము స్టార్ట్ అయితున్నాం. స్టార్ట్ అయిన తర్వాత మేము చాలా ముందుకు వెళ్తున్నాము. సో నో ప్రాబ్లం. నీరజ్ గారు మీరేం చేస్తారు? ఓకే, సో ఇప్పుడు మనం ఇట్లా వాళ్ళ పరిచయం ఇప్పుడు తీసుకోవాలి. ఫస్ట్ మన పరిచయం ఇవ్వాలి, కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసి ఇప్పుడు వాళ్ళ పరిచయం. నీరజ్ గారు మీరేం చేస్తారు? మీ జీవితంలో ఎట్లాంటివి వస్తువు లేకపోతే ఏదైనా ఒక మాట ఉన్నదా ఇవాళ వరకు మీరు సాధించలేకపోయారు, కానీ సాధించాలి అని అనుకుంటున్నారు? ఓకే, ఆయన చెప్తాడు ఇప్పుడు. నేను ఒక ప్రైవేట్ జాబ్ చేస్తున్నా. ఓకే, వెరీ గుడ్. మీరు జయ మేడం మీరు అంటే నేను ఒక హౌస్ వైఫ్ ఉన్నాను. ఓకే, అంటే మొత్తం ఇల్లు జిమ్మేదారి మీదే. ఓకే, నీరజ్ గారు మీ జీవితంలో ఇవాళ వరకు సాధించలేనిది ఇంకా ఏదైనా ఒక మాట ఉన్నదా?
అది సాధిస్తే నాకు చాలా మంచిగా అనిపిస్తది అని. అంటే చాలా ఉంటాయి సార్. మీరే చెప్తున్నారు ఇప్పుడు. చాలా ఉంటాయి సార్ లైఫ్‌లో. డబ్బులైతే కావాలి అందరికి. ఇల్లు కావాలి, కార్ కావాలి, ఒక మంచి పొజిషన్ కావాలి. అంటే ఆహ్, అందరికి ఉంటది సార్ అని చెప్పేసిండు. ఓకే. అందరికి ఉంటదని. ఇప్పుడు నేను ఎస్‌పీ బాలు చెప్తున్నా. నీరజ్ గారు అట్లా గాదు. చూడండి నీరజ్ గారు, మా యొక్క చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే. వాళ్ళు గూడా జాబ్ చేసేవాళ్ళు. కానీ వాళ్ళు చాలా సార్లు చెప్తుండే, జాబ్‌లో చాలా టెన్షన్ ఉంటది. జాబ్‌లో ఇన్‌సెక్యూరిటీ ఉంటది. ఓకే. సో, మీకు కూడా అట్లా అనిపిస్తదా? జాబ్‌లో చాలా టెన్షన్ ఉంది, ప్రెషర్ ఉన్నదని మీకు కూడా అనిపిస్తుందా అంటే? నీరజ్ చెప్తున్నాడు. యెస్. జాబ్‌లో చాలా ప్రెషర్ ఉంటది. మొన్ననే మా ఎండీ వచ్చిండు. ఆగ్రా తాజ్‌మహల్ చూడడానికి వచ్చిండు. మేము రోజు అతని వెనుకనే తిరిగినాము. అసలు తిండి గూడా బరాబర్ లేదు. చాలా ప్రెషర్ ఉంటది జాబ్‌లో. సో, ఇప్పుడు మీకు అనిపిస్తుంది గదా! జాబ్‌లో టెన్షన్ ఉంటదని, ప్రెషర్ ఉంటదని అంటే, యెస్. నీరజ్ చెప్తున్నాడు. యెస్. చాలా టెన్షన్ ఉంటది జాబ్‌లో. ఇప్పుడు ఇది మీరు జాగ్రత్తగా వినండి. అతనికి ఫస్ట్ మనము కంఫర్టబుల్ రిలాక్స్ చేసినాము. రిలాక్స్ చేసిన తర్వాత నా గురించి నేను చెప్పిన. ఓకే. నా బ్యాక్‌గ్రౌండ్ ఏమున్నది? నేను ఈ బిజినెస్ ఒక డ్రీమ్ కలలు గురించి, చాలా డబ్బు గురించి, సెక్యూరిటీ, రాయల్టీ ఇన్‌కమ్ గురించి చేస్తున్నా. ఇది చెప్పిన తర్వాత నేను థర్డ్ పాయింట్ వాళ్ళ యొక్క డ్రీమ్ నేను అడుగుతున్నా. ఓకే. వాళ్ళ ఆవశ్యకత ఏమున్నది జీవితంలో? దాని గురించి చెప్తున్నా. సో, ఫస్ట్ నా డ్రీమ్ నేను షేర్ చేస్తేనే ఎదురున్న వ్యక్తి అతని యొక్క డ్రీమ్ మనకు షేర్ చేస్తారు. మనం డైరెక్ట్‌లీ నీకు ఏదైనా డ్రీమ్ ఉన్నదా అని చెప్పినామనుకో, ఎవ్వరు ఏం చెప్పలేరు. ఫస్ట్ మనం మన డ్రీమ్ షేర్ చేయాలి. అప్పుడే వాళ్ళు వాళ్ళ డ్రీమ్స్ షేర్ చేయడానికి తయారైతారు. ఓకే. సో, నేనేం జేసినా, నేను నా డ్రీమ్ అక్కడ షేర్ జేసినా. నా డ్రీమ్ షేర్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకు అడిగిన. మీకు ఏమనిపిస్తుంది? ఓకే. మా ఫ్రెండ్ అయితే అన్నాడు, "జాబ్‌లో చాలా టెన్షన్ ఉంటది, ప్రెషర్ ఉంటది, బాస్ ప్రెషర్ ఉంటది, ఇన్‌సెక్యూరిటీ ఉన్నది." మీకు గూడా అట్లా అనిపిస్తుందా జాబ్‌లో ప్రెషర్ ఉన్నదని అంటే? ఇప్పుడు డైరెక్ట్‌లీ గూడా అనలేము. మీకు జాబ్‌లో ప్రెషర్ ఉందా? మీకు జాబ్‌లో టెన్షన్ ఉందా? అని అడిగితే ఎవ్వరు యెస్ టెన్షన్ ఉన్నదని చెప్పరు. మనం ఏం చెప్తున్నాము? రిలేట్ మూడో వ్యక్తి థర్డ్ పార్టీకి ఇక్కడ తీసుకొచ్చి థర్డ్ పార్టీ మా ఫ్రెండ్ చెప్పిండు జాబ్‌లో టెన్షన్ ఉంటది, ప్రెషర్ ఉంటదని. మీకు గూడా అట్లా అనిపిస్తుందా? ఓకే. అంటే అప్పుడు ఆయన ఇది సైకాలజీ ఇది. ఇది మనిషి యొక్క సైకాలజీ. డైరెక్ట్‌లీ అడిగితే చెప్పరు. ఇండైరెక్ట్‌లీ చెప్పాలి. సో, అప్పుడు అతను చెప్తాడు. యెస్. అవును. నా జాబ్‌లో గూడా నాకు చాలా ప్రెషర్ ఉంటది. మా బాస్ వచ్చిండు. ఆగ్రా చూపెట్టడానికి తీసుకుపోయినాము. అసలు మా భార్యకే ఎప్పుడు తీసుకుపోలే. కానీ మా బాస్‌కి తీసుకుపోయిన ఆగ్రాకి అని చెప్తాడాయన. సో, ఒకవేళ ఎదురున్న వ్యక్తి జాబ్‌లో లేరనుకోండి. బిజినెస్ మ్యాన్ ఉన్నాడనుకోండి. సో, బిజినెస్‌లో ఏమేం ప్రాబ్లమ్స్ ఉంటది? నేను వేరే వాళ్ళ మీద వేసి చెప్తాను. మా దగ్గర కొంతమంది బిజినెస్ మ్యాన్ ఉన్నారు. వాళ్ళంటారు బిజినెస్‌లో చాలా టెన్షన్ ఉంటది. చాలా పెట్టుబడి పెట్టాలి. రైట్. చాలా ప్రెషర్ ఉంటది. అట్లా నేను బిజినెస్ వాళ్ళ గురించి మూడో వ్యక్తికి అట్లా మా ఫ్రెండ్ ఉన్నాడు. అతనికి బిజినెస్‌లో టెన్షన్ ఉన్నది. మీరు గూడా బిజినెస్‌లో ఉన్నారు గదా! మీకు గూడా టెన్షన్ ఉన్నదా అని అడుగుతా. ఇప్పుడు ఎదురున్న వ్యక్తి డాక్టర్ ఉన్నాడనుకోండి. డాక్టర్ గురించి మాట్లాడతా. మా మా ఫ్రెండ్ ఉన్నాడు డాక్టర్. అతను చెప్తాడు, రోజు పేషెంట్స్‌కి చూడాలి, రోజు హాస్పిటల్ వెళ్ళాలి, చాలా టెన్షన్ ఉంటదని. వేరే డాక్టర్ మీద వేసి, ఈ డాక్టర్‌కి మనం రిలేట్ చేపిస్తున్నాం. సో, ఎదురున్న వ్యక్తి ఏ లెవెల్‌లో, ఏ ప్రొఫెషన్‌లో ఉన్నారు, అట్లాంటి వ్యక్తి పేరు తీసుకొని మనము అతని యొక్క మాటలు చెప్తున్నాము. దీనికి అంటారు థర్డ్ పార్టీ అప్రోచ్. ఇట్లా మనం రిలేట్ చేపియాలి. ఓకే. సో, ఇట్లా రిలేట్ చేపిచ్చిన తర్వాత అతను ఒప్పుకుంటాడు. ఇప్పుడు ఒప్పుకున్న తర్వాత ఓకే. ఇప్పుడు మూడో విషయం ఇప్పుడు చెప్పాలి. చూడండి నీరజ్ గారు, మా బిజినెస్‌లో గూడా చాలా మంది జాబ్ జేసేవాళ్ళు ఉన్నారు. ఆ జాబ్ జేసేవాళ్ళు ఇవాళ ఈ బిజినెస్ ద్వారా మంచిగా ఇన్‌కమ్ సంపాదన చేసుకొని జాబ్ నుంచి ఫ్రీ అయిపోయినారు. ఓకే. సో, ఈ ఫ్రీ అయిపోయినారు అని ఒక మాట మనం చెప్పేసిన తర్వాత మాటల్లోనే చెప్పేసినాం. సో,
ఇప్పుడు మనము ఈ మాట చెప్పుకుంటూ పోతే, ఇట్లా మనం కొన్ని పాయింట్స్ మాట్లాడుకుంటూ పోతే మనం ఏం చేయాలి? టచ్ థెరపీ చేయాలట. టచ్ థెరపీ అంటే ఇట్లా భుజం మీద చెప్పండి. మీకు కూడా జాబ్ లో టెన్షన్ ఉన్నదా? లేకపోతే ఇక్కడ కాళ్ళ దగ్గర ఇక్కడ థాయిస్ మీద మనము ఇట్లా టచ్ చేయాలి. ఇట్లా ఇట్లా చెప్పండి నీరజ్ గారు అని. టచ్ థెరపీ ఎందుకు చేయాలి అనుకుంటే, ఇక్కడ షోల్డర్ పైన లేకపోతే ఎక్కడైనా మనము జస్ట్ టచ్ ఎందుకు చేయాలి అనుకుంటే, మన లోపల ఉన్న వైబ్రేషన్స్, పాజిటివ్ వైబ్రేషన్స్ అతని లోపల ట్రాన్స్ఫర్ అవుతాయి. ఓకే, సో దీనికి అంటారు ట్రాన్స్ఫర్ ఆఫ్ వైబ్రేషన్. సో టచ్ థెరపీ చాలా కానీ జాగ్రత్త, జెంట్స్ కే టచ్ చేయాలి, లేడీస్ కే టచ్ చేయాలి. మన కార్డినల్ రూల్, లేకపోతే చాలా గొడవ అయిపోతుంది. ఓకే, దూరంగా ఉండండి. సెకండ్, టచ్ థెరపీ తర్వాత సెకండ్ మనము ఐ కాంటాక్ట్ చేసుకుంటూ వాళ్ళ కళ్ళలో మన కన్ను పెట్టుకొని మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలి? ఇట్లా చూసుకుంటూ ఈ బిజినెస్ బాగుంటది ఇట్లా చూసుకుంటూ కాదు, వాళ్ళ కళ్ళలో మన కళ్ళు పెట్టుకుంటూ మాట్లాడాలి. ఎందుకంటే మన లోపల విశ్వాసం ఉన్నది, మన లోపల ప్యాషన్ ఉంది, మన లోపల చాలా కాన్ఫిడెన్స్ ఉన్నది. ఏం కాన్ఫిడెన్స్ ఉన్నది అంటే, రైట్, ఈ బిజినెస్ చాలా బాగున్నదని. సో ఎప్పుడైతే మనం కళ్ళలో చూసి చెప్తామో, మన విశ్వాసం వాళ్ళ లోపల ట్రాన్స్ఫర్ అయ్యింది. ఓకే, సో నెక్స్ట్ ఏముంటది? ఫైండ్ అవుట్ హాట్ బటన్. చూసిన తర్వాత అతని లోపల హాట్ బటన్ అంటే అతను అసలు ఏం కోరుకుంటున్నారు తన జీవితంలో, అతని జీవితంలో ఏం సాధించాలి అని కోరుకుంటున్నాడు, అది మనం వెతకాలి, ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు అతను ఏం చెప్పిండు? నాకు జాబ్ లో చాలా టెన్షన్ ఉన్నది, మా బాస్ వచ్చిండు, నేను తాజ్ మహల్ తీసుకుపోయినా మా భార్యకి తీసుకుపోలే అంటే, ఇప్పుడు హార్డ్ బటన్ దొరుకుతుంది. ఏం దొరుకుతుంది అంటే, అతనికి ప్రెషర్ ఉన్నది జాబ్. ఓకే, సో ఇప్పుడు నీరజ్ జయ ఆ మా ఫ్రెండ్స్ కూడా ఇవాళ జాబ్ చేసేవాళ్ళు, కానీ ఇవాళ జాబ్ నుంచి ఫ్రీ అయిపోయిండ్రు. ఒక మాట నేను అడుగుతాను, మీకు ఎన్ని డబ్బులు వస్తే నెలకు మీరు కూడా ఈ టెన్షన్స్ నుంచి విముక్తి చెందుతారు, అంటే మీరు ఫ్రీ అయిపోతారు. సో నీరజ్ ఏం చెప్తాడు? ఇతనాతో మిల్ రాయనా అంటే ఇంత అయితే నాకు దొరుకుతుంది కదా, ఆ ఎంతైనా దొరికితే ఏం సార్, జాబ్ కదా, ఆ ఇంకా నాకు అసలు టైం కూడా లేదు, రోజు ఆఫీస్కి వెళ్ళాలి, రోజు వెళ్ళాలి కదా. అప్పుడు నేను చెప్తున్నా, నో 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 నీరజ్ గారు, నేనేం అడుగుతున్నానంటే, మీకు నెలకు ఎంత డబ్బు వస్తే మీకు జాబ్ అవసరం పడదు, మీరు ఫ్రీ అయిపోతారు, అది చెప్పండి. అంటే మీ లైఫ్ లో మీరు ఇవ్వల వరకు సాధించలేనిది ఏదైనా ఉన్నదా? అది మీకు దొరికింది అనుకో, మీకు చాలా ఆనందంగా ఉంటది. చెప్పండి నీరజ్ గారు అంటే, సార్ డబ్బులైతే నీరజ్ చెప్తున్నాడు, సార్ డబ్బులైతే అందరికీ కావాలి, కానీ అతను చెప్పడానికి కొంచెం మొహమాట పడుతుంది. ఓకే, కానీ మనము మాటల్లోనే అతనికి చెప్పాలి. ఏం చెప్పాలి? ఇప్పుడు వినండి. అతను ఫిగర్ చెప్తలేడు. సరే నీరజ్ గారు, మీకు ఇంట్రెస్ట్ లేకపోతే పర్వాలేదు, ఈ మీటింగ్ నేను ఇక్కడే ముగిస్తాను, మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాము. ఓకే, నేను ఈ మీటింగ్ ఇక్కడే ఖతం చేస్తాను. అతను జవాబు సరిగా ఇవ్వకపోతే ఒక మాట ఇట్లా చెప్పాలి. ఏం చెప్పాలి? సరే పర్వాలేదు, మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఈ మీటింగ్ నేను ఇక్కడ ఏం చేస్తా, మళ్ళీ కలుస్తాం. ఓకే, థ్యాంక్ యూ. అప్పుడు నీరజ్ అంటాడు, నో 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 సార్, నాకు ఇంట్రెస్ట్ ఉన్నది సార్, నాకు ఇంట్రెస్ట్ ఉన్నది, నాకు ఇవాళ 50,000 నా యొక్క శాలరీ ఉన్నది, నాకు 1,00,000 రూపాయలు వచ్చింది అనుకో, నేను జాబ్ నుంచి ఫ్రీ అయిపోతా. ఓ వెరీ గుడ్. అప్పుడు అతను చెప్పిండు, నాకు 1,00,000 రూపాయలు ఉంటే, ఓకే, 1,00,000 రూపాయలు వచ్చేస్తే నేను జాబ్ నుంచి ఫ్రీ అయిపోతా. సో 99% జనాల దగ్గర ఇదే ప్రాబ్లం ఉంటుంది. ఏం ప్రాబ్లం ఉంటది అంటే, ఇప్పుడు చూడండి, ఏ బుక్ లో అట్లా రాయలే, ఏ గురు గ్రంథ్ సాహిబ్ లో, రామాయణంలో, లేకపోతే ఖురాన్ లో ఏం రాయలే, నేను ప్లాన్ చెప్పడం స్టార్ట్ చేస్తే మొత్తం ప్లాన్ పూర్తి చేసి ఖతం చేసి అప్పుడే లేవాలని. అట్లా ఏం లేదు. మీకు కంఫర్టబుల్ లేదనుకోండి, ఇమ్మీడియట్లీ మీరు అక్కడే ప్లాన్ ఖతం చేసి లేవచ్చు. సరే మీకు ఇంట్రెస్ట్ లేదు కదా, నేను బంద్ చేస్తా, వెళ్తా అని థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పొచ్చు. అట్లా చెప్తే ఏమైతుందంటే, ఎదురున్న వ్యక్తికి ఏమనిపిస్తుంది అంటే,
ఇతను నాకు ఏదో అంటగట్టడానికి నా వెనుక పడుతున్నాడని అట్లా అనిపించదు. ఓకే, అతనికి ఏమనిపిస్తుంది, అరే ఇది నాకే అవసరం అసలు అని అతను ఒప్పుకుంటాడు లోపల నుంచి మెంటల్లీ. లేకపోతే అందరు ఏమనుకుంటారు అంటే ఇతను వచ్చిండు కదా, నాకు ఏదో అమ్మడానికి వచ్చిండు, అంటగట్టడానికి వచ్చిండు, జబర్దస్తి చేయడానికి వచ్చిండు అని. మనం ఏం చేయాలి, లేవడానికి సరే ఓకే థ్యాంక్ యూ అని లేవడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు అతను దారికి వస్తాడు. నో 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 సార్, నాకు 1,00,000 ఇన్కమ్ వస్తే బాగుంటది అంటే లైన్ కి వచ్చి. సో ఇది ప్రాక్టికల్, ఇది చేసుకుంటూ పోతేనే వస్తుంది, ఇది ప్రాక్టీస్ తోనే వస్తుంది, జస్ట్ మాటల్లో చెప్తే రాదు. ఇప్పుడు వీళ్ళిద్దరు కొత్త వ్యక్తులు, నేను పబ్లిక్ నుంచి వాళ్ళకు పిలిపించిన స్టేజ్ మీద. ఓకే, సో ఇప్పుడు దాని తర్వాత వాళ్ళు కంఫర్టబుల్ అయిన తర్వాత ఇంకొక విషయం ఏమున్నది అంటే వాళ్ళు ఎట్లా కూర్చుంటున్నారు. ఇప్పుడు నేను నా భార్యతో వెళ్తేనే వాళ్ళిద్దరు భార్య భర్తలు కూర్చుంటారు. నేను ఒక్కడే వెళ్ళినాను అనుకో, అతని యొక్క భార్యకి లోపల పంపించేస్తాడు. మనం జెంట్స్ మొగలే మాట్లాడుకుంటాం. సో కంఫర్టబుల్ ఉండాలంటే ఏం చేయాలి, నేను నా భార్యకి తీసుకుపోయినా అప్పుడే అతని యొక్క భార్యకి కూడా అక్కడ కూర్చోబెడతాడు. అప్పుడు మనం కంఫర్ట్ లెవెల్లో మనం మాట్లాడుకోవచ్చు. సో ఇక్కడ హార్డ్ బటన్ తెలిసింది, ఏం తెలిసింది అంటే 1,00,000 రూపీ ఇన్కమ్ వస్తే ఓకే ఇతనికి జాబ్ ఫ్రీడమ్ కావాలి. ఇప్పుడు ఇది హార్డ్ బటన్ దొరికింది కదా, ఇప్పుడు హార్డ్ బటన్ దొరికిన తర్వాత హార్డ్ బటన్ కి ప్రెస్ చేయాలి. హార్డ్ బటన్ ప్రెస్ చేయాలి అంటే ఎట్లా చేయాలి, ఇది ఎట్లా ప్రెస్ చేయాలి, దాని తర్వాత ట్రాన్స్ఫర్ ది ఫెయిత్, మన నమ్మకం వాళ్ళ లోపల పంపాలి. ఈ బిజినెస్ గురించి మన లోపల ఉన్న కాన్ఫిడెన్స్, ఆ వ్యక్తి లోపల ఉన్న కాన్ఫిడెన్స్ కి మనము పంపాలి. ఓకే, సో భరోసా పంపాలి. ఓకే, భరోసా ట్రాన్స్ఫర్ చేయాలి. సో నీరజ్ గారు 1,00,000 ఇన్కమ్ వస్తే మీకు మంచిగా అనిపిస్తుంది, మీరు జాబ్ నుంచి ఫ్రీ అయిపోతారు, అంతే కదా. ఎస్ సంధ్య, నువ్వు కూడా ఏదైనా మాట్లాడతావా, మాట్లాడండి. ఇప్పుడు సంధ్య వాళ్ళ భార్యతో మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది సంధ్య చెప్తుంది, జయ గారు మీకు ఏదైనా డ్రీమ్ ఉన్నదా, కోరిక ఉన్నదా, ఇప్పుడు వరకు అది పూర్తి కాలేదు, ఇంకా ఏదైనా ఇన్కమ్ మంచిగా ఇన్కమ్ ఉంటే మీరు ఏం కొనుక్కోవాలని అనుకుంటున్నారు, ఏం కొనాలి అని మీకు కోరిక ఉంటది అంటే ఇప్పుడు జయ చెప్తుంది. జయ మేడం ఏం చెప్తుందంటే, చూడండి మేడం, అందరి లేడీస్ అంటేనే వాళ్ళకి ఏం కోరిక ఉంటది, ఒకే ఒక కోరిక ఉంటది, బంగారం నగలు కావాలి, గొలుసు కావాలి, అదే కోరిక ఉంటది కదా. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు బారిల్ సాబ్ నేను చెప్తున్నా, ఒకవేళ మీకు 1,00,000 ఇన్కమ్ వస్తే నెలకు మీరు ఏం కొనాలని అనుకుంటున్నారు, ఫస్ట్ మొట్టమొదటి మీరు ఏం కొనాలని అనుకుంటారు అంటే జయ జయ మేడం చెప్తుంది, నాకు 1,00,000 ఇన్కమ్ వచ్చింది అనుకో, నేను 3 నుంచి 4 తులాల యొక్క బంగారం నగలు అంటే బంగారం గొలుసు కొనుక్కుంటాను అంటే. వెరీ గుడ్ వెరీ గుడ్. అంటే ఇప్పుడు నేనేం చెప్తున్నాను అంటే మా సంధ్యకు కూడా జ్యువెలరీ బంగారం నగలు అంటే చాలా ఇష్టం ఆమెకు. మేము కూడా ఎప్పుడైతే ఈ బిజినెస్ ద్వారా డబ్బులు వచ్చింది, ఫస్ట్ పని ఏం చేసినామంటే సంధ్యకి ఒక గొలుసు కొనిపించింది, 5 తులాలు బంగారం నగలు కొనిపించింది. ఓకే, సో నేను అదే మీకు చెప్పాలని అనుకుంటున్నా. మా టీంలో చాలా మంది ఉన్నారు, చాలా మంది ఇక్కడ ఈ ప్రాజెక్ట్ మీద పని చేసుకొని 6 నెలల నుంచి 1 సంవత్సరం లోపల 50,000, లేకపోతే కొంతమంది 1,00,000 ఇన్కమ్ సంపాదన చేసుకున్నారు, కొంతమంది 2 లక్షల నెలకు సంపాదన చేస్తున్నారు, కొంతమంది 3 లక్షలు సంపాదన చేసుకుంటున్నారు, కార్ తీసుకున్నారు, మంచి మంచి వాళ్ళ భార్య గురించి నగలు గొలుసు బంగారం నగలు కొనుక్కున్నారు. సో నీరజ్ గారు, ఇది మీ గురించి కూడా పాసిబుల్, ఇది మీకు కూడా సాధ్యం కావచ్చు. నేను మీరు ఇద్దరు మనం కలిస్తే నేను మీకు హెల్ప్ చేస్తాను. ఓకే, మా దగ్గర ఒక మొత్తం టీం ఉన్నది మీకు హెల్ప్ చేయడానికి, మీరు కూడా ఇవన్నీ సాధించవచ్చు. ఓకే, నా దగ్గర ఒక మంచి ప్రాజెక్ట్ ఉన్నది, ఈ ప్రాజెక్ట్ ద్వారానే ఇది సాధ్యం కావచ్చు. ఇప్పుడు దాని గురించి నేను మాట్లాడతాను. ఓకే, మాట్లాడబోతున్నా. చూడండి, నా దగ్గర చాలా మంది సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారు. ఇది మా కార్ బుక్, ఇది మా కార్ బుక్, ఇది కార్ బుక్. ఇది చూడండి, ఇతను కూడా జాబ్ చేసే వ్యక్తి, కానీ ఇవాళ ఇతను జాబ్ నుంచి ఫ్రీ అయిపోయిండు, ఇదిగోండి మంచి కార్ డ్రైవ్ చేస్తున్నాడు. ఓకే, ఈ వ్యక్తి కూడా ఈ బిజినెస్ ద్వారా కార్ తీసుకున్నాడు,
చాలా మంచి సక్సెస్ఫుల్ ఉన్నాడు. సో ఇవాళ ఆనందంగా వాళ్ళ యొక్క కళను నిజం చేసుకుంటున్నారు. సో ఇక్కడ జాగ్రత్తగా వినండి. మనం ఇదంతా ఎందుకు చేస్తున్నాము అంటే మన దగ్గర ఉన్న భరోసా, బిలీఫ్, కాన్ఫిడెన్స్ ఆ వ్యక్తి లోపల మనము ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఇక్కడ మనము మన టూల్స్ ఉపయోగించాలి. కార్ బుక్ ఉపయోగించాలి. మన దగ్గర యాటిట్యూడ్ బుక్ ఉంటది విన్నింగ్ టీమ్‌ది. అప్‌లైన్‌తో మన ఫోటోగ్రాఫ్స్ చూడండి. ఈ అప్‌లైన్ ఇతను మర్సిడీస్ కొన్నాడు. ఇతను మా నేను అతనితోనే పని చేస్తున్నా అని. అప్‌లైన్‌తో ఫోటో ఉండాలి. కొన్ని పిక్చర్స్ ఉండాలి. కొన్ని లైఫ్ చేంజింగ్ కార్ అచీవింగ్ వీడియోస్ ఉండాలి మన దగ్గర. కార్ అన్‌వెయిలింగ్ వీడియోస్ ఉండాలి. సో ఇవి అన్నీ మనము పెట్టుకుంటే ఓకే. మన మొబైల్ ఫోన్‌లో లేకపోతే మన బుక్‌లో కొన్ని ఫోటోస్, కొన్ని వీడియోస్ పెట్టుకుంటే అది వాళ్ళకి చూపెడితే ఫెయిత్ ఓకే. నమ్మకం అనేటిది, భరోసా అనేటిది వాళ్ళకు ట్రాన్స్‌ఫర్ అయ్యింది. ఓకే. సో ఇది చేస్తేనే వాళ్ళు కంఫర్టబుల్ అయితారు. ఇప్పుడు తయారైతారు. ఇది ఒక టూల్ ఇది. ఈ టూల్ లేకపోతే మనం ఏం చేయలేం. సో నీరజ్ గారు ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ గురించి నేను మాట్లాడబోతున్నా. ఒక పని చేద్దాము. ఈ టీవీ ఆఫ్ చేసేద్దామా? ఓకే. చలో టీవీ ఆఫ్ చేసేద్దాం. అప్పుడు మనము టీవీ ఆఫ్ చేస్తున్నాం. పిల్లలకి చెప్పండి పిల్లలు మీరు అరవద్దు. మీరు గడబడి చేయొద్దు. మీరు మంచిగా కూర్చోండి. మేము మాట్లాడదాం. కానీ మనం ముందే వెళ్లి ఆ టీవీ బంద్ చేయి, మొబైల్ బంద్ చేయి అంటే వాళ్ళు వింటారా? వినరు. ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ మాటలు చెప్పిన తర్వాతనే మనం టీవీ బంద్ చేయంటే అప్పుడు అతను రెడీ అయిపోతాడు. ఆ! ఆ! టీవీ బంద్ చేద్దామని. ఎందుకు? అతనికి హాట్ బటన్ ఫైండ్ ఔట్ అయింది. హాట్ బటన్ మనం ప్రెస్ చేసేసినాము. ఫెయిత్ ట్రాన్స్‌ఫర్ చేసినాము. ఓకే. ఇప్పుడు టీవీ బంద్ చేసేసినాము. దాని తర్వాత ఏమైతది? పిల్లలుంటారు. పిల్లలు జర అరుస్తూ ఉంటారు. నేను సంధ్యకి చెప్తా. సంధ్య జర పిల్లల్ని చూడండి. అంటే సంధ్య ఏం చేస్తదంటే, సంధ్య దగ్గర బ్యాగ్‌లో కొన్ని టాఫీస్, చాక్లేట్స్ ఉంటాయి. చిన్న చిన్న చాక్లేట్స్. పిల్లలకి చాక్లేట్ ఇచ్చేస్తారు. చాక్లేట్ ఇవ్వంగానే పిల్లలు ఏం చేస్తారు? ఆనందంగా కూర్చుంటారు. అంటే ఇది చిన్న చిన్న విషయాలు మన మన బ్యాగ్‌లో కొన్ని టాఫీస్, చాక్లేట్స్ ఉన్నదనుకో మనం పిల్లలకి హ్యాండిల్ చేయొచ్చు. ఓకే. అండ్ లేడీస్‌కి మ మన భార్య ఉంటే ఎదురున్న భార్య కూడా ఆమె కంఫర్టబుల్‌గా చేస్తుంది. ఇప్పుడు సిట్టింగ్ అరేంజ్‌మెంట్ ఉన్నదనుకోండి. మనం ఇట్లా పేపర్ పైన మనం ప్లాన్ చెప్తున్నాం అనుకోండి. వాళ్ళు ఇటువైపు కూర్చోవాలి. అపోజిట్ ఎదురుగా కూర్చుంటే వాళ్ళు మనం రాసేది వాళ్ళకు అర్థం కాదు. వాళ్ళు మన పక్కనే కూర్చోవాలి. సో వాళ్ళకి చెప్పాలి. సీ ఇది కంఫర్టబుల్ కాదు. మీరు ఒక పని చేయండి. ఇక్కడ కూర్చోండి. నేను రాసేది మీకు క్లియర్‌గా కనిపిస్తది. సిట్టింగ్ అరేంజ్‌మెంట్ కూడా క్లియర్‌గా మనం చూసుకోవాలి. సో భార్యాభర్తలు ఇద్దరు పక్క పక్కనే కూర్చోయేటట్టు మనం చూడాలి. భార్య లోపలికి వెళ్ళిపోయింది. మనం ప్లాన్ చెప్పేస్తున్నాము అంటే ఇద్దరు అర్థం చేసుకోలేరు. ఇద్దరికీ ఒకేసారి చెప్పాలి. సో ఇదంతా ఎందుకు చేస్తున్నాము? ఎక్కడ కూర్చోవాలి? భార్యాభర్తలు పక్క పక్కనే కూర్చోవాలి. బరాబర్ చూడాలి. టీవీ బంద్ కావాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నాము అంటే ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద విషయము, పెద్ద లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ నేను వాళ్ళకు షేర్ చేయబోతున్నా. ఒకవేళ ఈ ఈ ప్రపంచంలో అన్నిటికన్నా ది బెస్ట్ చాలా మంచి ఆపర్చునిటీ ఇది. ఒకవేళ ఇది అర్థమైపోతే వాళ్ళ లైఫ్ చేంజ్ అయిపోతుంది. సో ఇది అంత ఇంపార్టెంట్ ఉన్నది. ఆ టైంలో ఇది అంత ఇంపార్టెంట్. మీరు రోజు ఒక ప్లాన్ చెప్తారా? 2 ప్లాన్‌లు చెప్తారా? 3 ప్లాన్ చెప్తారా? 4 ప్లాన్ చెప్తారా? ఎక్కడైనా ఎన్ని సార్లైనా చెప్పండి. కానీ ఈ పద్ధతితో చెప్తే, ఈ ప్రెషర్‌తో, ఇంత ఇంపార్టెన్స్‌తో, ఇంత ఎక్సైట్‌మెంట్‌తో చెప్తేనే ఆ రిజల్ట్ అనేది వస్తుంది. ఓకే. ఇప్పుడు మనం ప్లాన్ చెప్తున్నాం. ప్లాన్‌లో మైండ్ ఓపెన్ అయిపోయింది ఇక్కడ. ఓకే. మైండ్ ఓపెన్ అవ్వడానికి ఏం చేసినాం మనము స్టార్టింగ్ నుంచి. ఫస్ట్ వాళ్ళకు మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. ఫస్ట్ ఏం చేసినాం వాళ్ళకు రిలాక్సేషన్. వాళ్ళ గురించి ఇది బాగుంది, అది బాగుంది మాట్లాడినాం. రిలాక్స్ అయిపోయి. మళ్ళీ మన ఇంట్రడక్షన్ ఇచ్చినాము. నేనెందుకు చేస్తున్నా, నా డ్రీమ్ నేను షేర్ చేసిన. మళ్ళీ వేరే వాళ్ళతో రిలేట్ చేపిచ్చిన. మా టీమ్‌లో ఇంతమంది ఉన్నారు. ఓకే. వాళ్ళు కూడా ఫ్రీ అయ్యిండ్రు జాబ్ నుంచి. దెన్ వాళ్ళ హార్ట్ బటన్ కొనుక్కున్నా. హార్ట్ బటన్‌ని ప్రెస్ చేసిన. హార్ట్ బటన్ ప్రెస్ చేయడం అంటే మీరు గూడా ఈ బిజినెస్ ద్వారా సాధించొచ్చు. సాధించొచ్చు చెప్పే టైంకి ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ఫెయిత్ వాళ్ళ లోపల గూడా భరోసా, నమ్మకం రావాలి. అది నేను ట్రాన్స్‌ఫర్ చేసిన. సో ఈ మొత్తం ఇట్లా ప్లాన్ ఫ్లో ఈ పద్ధతిలోనే స్టెప్ బై స్టెప్ మనం ముందుకెళ్ళాలి. సో ఇక్కడ ఏమున్నది? హాట్ బటన్ ఏమున్నది? 1,00,000 ఇన్‌కమ్ కావాలి. జాబ్ నుంచి ఫ్రీడమ్ కావాలి. అండ్ ఒక బంగారం గొలుసు కావాలి. ఈ 3 వాళ్ళ యొక్క హాట్ బటన్ ఉన్నది. ఓకే. సో ఇప్పుడు ఎదురున్న వ్యక్తి యొక్క పేరు గుర్తు లేకపోతే పర్వాలేదు. కానీ
ఎదురున్న వ్యక్తి యొక్క డ్రీమ్ అనేది మనకు జ్ఞాపకం ఉండాలి. డ్రీమ్ జ్ఞాపకం ఉన్నదనుకో మనం ఇక్కడ ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ప్లాన్స్ షో చేస్తున్నాం. ప్లాన్ లో ఏం చెప్తాము? ఇది మనీ ఉన్నది, ఇది టైం ఉన్నది, ఇది సెక్యూరిటీ ఉన్నది, ఇదంతా చెప్పేస్తాము. దాని తర్వాత ఇది ఎల్ఓబి ఉంది, ఇది బిజినెస్ బిల్డింగ్ బోనస్ ఉన్నది, ఇది బ్రాంజ్ డైరెక్టర్ బోనస్ ఉన్నది. ఇదంతా వాళ్ళకి చెప్పుకుంటూ పోతే అతను పిచ్చోడు అయిపోతాడు, ఏం అర్థం కాదు. సో కొత్త వ్యక్తికి ఏం చెప్పాలి? ఓన్లీ టైం గురించి, మనీ గురించి, సెక్యూరిటీ గురించి మాట్లాడాలి. నెక్స్ట్ పవర్ ఆఫ్ డూప్లికేషన్. ఒక వ్యక్తి చేస్తే ఏమైతుంది, 100 మంది చేస్తే ఏమైతుంది? డూప్లికేషన్ గురించి మాట్లాడాలి. నెక్స్ట్ కన్స్యూమర్ ఎంపవర్మెంట్. మనమందరం కన్స్యూమర్ ఉన్నాము. మీరు 6గురికి చెప్పండి, వాళ్ళు 6గురికి చెప్తారు, వాళ్ళు 6గురికి చెప్తారు. అందరూ 2000 సామాన్ తీసుకున్నారు అనుకోండి, మీ ఇన్కమ్ నెలకు 1,00,000 ఇన్కమ్ రావచ్చు. ఇది ఫటాఫట్ చెప్పేసినాం, ఫాస్ట్ గా చెప్పేసినాం. అతనికి అర్థం అయిందా లేదా అనేది అక్కడ ఇంపార్టెంట్ కాదు. అతనికి అర్థం కాకపోవచ్చు, ఫస్ట్ టైం ఎవరికి అర్థం కాదు. మనం ఏం చెప్పాలి? ఇదిగోండి ఈ పేపర్ ఉన్నది, నేను మీకు పేపర్ ఇస్తాను, ఈ మొత్తం మ్యాథమెటికల్ క్యాల్కులేషన్ కదా, మీరు తర్వాత చదువుకోండి. ఓకే, లేకపోతే నేను నా యూట్యూబ్ లింక్ ఇస్తాను, ఆ యూట్యూబ్ లింక్ లో మీరు అది మళ్ళీ ఇంకొకసారి చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇక్కడ డైరెక్టర్ బోనస్, ఎల్ఓబి అవి అన్ని మనము చెప్తే అతను పరేషాన్ అయిపోతాడు, జాయిన్ కూడా కాడు. ఓకే, సో సింపుల్ ప్లాన్ చెప్పాలి. ప్లాన్ చెప్పిన తర్వాత ఇప్పుడు కొన్ని మ్యాజిక్ వర్డ్స్. ఓకే, మ్యాజిక్ వర్డ్స్ మనం చెప్పేది ఉన్నది. ఫస్ట్ ఏమున్నది? మనం వాళ్ళకు అప్రిషియేట్ చేసినాం, వెరీ గుడ్, ఓకే, చాలా మంచి విషయం చెప్పారు, మీకు కూడా ఒక డ్రీమ్ ఉన్నది, మాకు కూడా డ్రీమ్ ఉండే. ఓకే, సో సెకండ్, దీంట్లో నిర్ణయం మీదే ఉంటది, మేము మీకు హెల్ప్ చేస్తాం. ఇది మ్యాజిక్ వర్డ్. ఓకే, అతను అటు ఇటు ట్రాక్ నుంచి ఎక్కడెక్కడో మాటల్లో పోతూ ఉంటారు, మాటలు మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళు అవుట్ ఆఫ్ ట్రాక్ అవుతారు, వేరే విషయాలు మాట్లాడతారు. మనం వాళ్ళకు మళ్ళీ వాపస్ ట్రాక్ మీద తీసుకురావాలి. చూడండి, ఈ ప్రాజెక్ట్ చాలా మంచిది, ఓకే, అండ్ నిర్ణయం మీది ఉంటది, మేము మీకు సహాయం చేయడానికి తయారున్నాం, మీరు మనం కలిస్తే ఇక్కడ అన్ని సాధించుకోవచ్చు. ఇది మ్యాజిక్ వర్డ్. సెకండ్ మ్యాజిక్ వర్డ్ ఏమున్నది? ఓకే, ఇప్పుడు సెకండ్ మ్యాజిక్ వర్డ్ ఏమున్నదంటే, ఒకవేళ మీరు నా సొంత తమ్ముడు ఉంటే కూడా నేను మీతో ఇదే చెప్తాను. సొంత తమ్ముడు ఉంటే అంటే ఇక్కడ ఇమోషనల్ కొంచెం కావాలి, మనం ఎమోషన్ టచ్ అంటారు. సో మీరు నా సొంత బ్రదర్ ఉంటే నేను మీకు ఇదే సలహా చెప్తుండే, ఇది చాలా మంచి బిజినెస్ చేయండి, చాలా మంచి ప్రాజెక్ట్ అని చెప్పి. మూడో పాయింట్, ఓకే, బిజినెస్ తో మీరే చేసేది ఉంటది. ఈ ప్రాజెక్ట్ బిజినెస్ లో పని మీరే చేయాల్సి ఉంటది, కానీ మీకు సహాయం చేయడానికి వెనుక ఒక పెద్ద టీం ఉంటది, నేను ఉంటాను. ఓకే, చాలా మంది ఏమంటారు అంటే, ఇక్కడ చేసేది ఏం లేదు, కొన్ని పేర్లు ఇచ్చేసి నేనే చేస్తా, నువ్వు ఇంట్లో కూర్చో. చేసేది ఏం లేదని చెప్తాం, ఇంట్లో కూర్చో అని చెప్తామా? కాదు. మనం ఆయనకు మన నెత్తి మీద కూర్చోబెట్టుకోవడానికి రాలే, మనం అతనికి బిజినెస్ పార్ట్నర్ చేపియడానికి వచ్చినాము. అతను బిజినెస్ పార్ట్నర్ కావాలి, పని చేయాలి. తప్పు శబ్దాలు, తప్పు మాటలు ఇక్కడ మాట్లాడద్దు, రియల్ మాటలు మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? బిజినెస్ మీరే చేయాలి, పని ఇక్కడ మీరే చేస్తారు, కానీ మేము సాయం చేస్తాము, పెద్ద టీం మీకు సపోర్ట్ చేయడానికి తయారున్నారు. అండ్ లాస్ట్ లో నాలుగో విషయం, చాలా పెద్ద విషయం ఏమున్నదంటే, ఓకే, ఈ బిజినెస్ చాలా ఈజీ బిజినెస్. ఓకే, నేను మీతో ఉన్నాను, మనం కలిసి పని చేద్దాం. ఏం చెప్పాలి లాస్ట్ లో? ఇది చాలా ఈజీ అని చెప్పాలి, కష్టంగా లేదు, ఇది చాలా ఆనందంగా ఈజీగా చేసుకోవచ్చు, నేను మీతో ఉన్నాను. ఓకే, ఇది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ లైన్స్ ఈ బిజినెస్ లో. ఈ బిజినెస్ చాలా ఈజీ, మంచిగా ఎవరైనా చేసుకోవచ్చు. ఈ మాట చెప్తేనే అండ్ నేను మీతో ఉన్నాను, ఈ మ్యాజిక్ లైన్ చెప్పిన తర్వాత ఓకే, అతను క్లియర్ అయిపోతాడు, జాయిన్ అయిపోతాడు. ఓకే, ఇంకా కొంతమంది కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ప్లాన్ చెప్పే టైంలో మనిషి లోపల కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. చెప్పండి, ఏం క్వశ్చన్స్ ఉంటాయి మనం ప్లాన్ చెప్పడానికి వెళ్తే? చెప్పండి మీరే. ఎన్నో ప్రశ్నలు ఉంటాయి, లోపల నడుస్తుంటది. ఎస్, ఫస్ట్ క్వశ్చన్స్ ఏముంటదంటే, ఈ బిజినెస్ నడవలేదనుకో మరి ఏమైతుంది? ఈ బిజినెస్ సక్సెస్ కాలేదనుకో ఏమైతుంది? దానికి ఆన్సర్ చూడండి నీరజ్ గారు. ఓకే, మీ క్వశ్చన్ చాలా మంచిది. ఏం చెప్పాలి ఫస్ట్?
నువ్వు ఎట్లా చెప్తున్నావు అని అతనికి కట్ చేయొద్దు. ఫస్ట్ అతనికి అప్రిషియేట్ చేయాలి. ఏం చెప్పాలి? నీరజ్ గారు మీ క్వశ్చన్ చాలా మంచిది, చాలా మంచిది చెప్పంగానే అతను మళ్ళీ కంఫర్టబుల్ రిలాక్స్ అవుతాడు, వినడానికి తయారు. చూడండి, ఈ బిజినెస్ లో మీరు పోగొట్టుకునేది ఏమున్నది? మీది ఏం పోతుంది? మీరు 3000 4000 10,000ది సామాన్ కొనుక్కుంటారు, డబ్బులు ఇస్తున్నారు, సామాన్ కొనుక్కుంటున్నారు. మీది ఏం పోతుంది? మీ డబ్బులకైతే మీకు మొత్తం సామాన్ అయితే వచ్చేసింది కదా స్టార్టింగ్ లోనే. ఓకే, సో ఇక్కడ పోయేది ఏం లేదు. ఒక మాట నేను చెప్తాను. ఒక పని చేద్దాము. మీరు మీ కొంతమంది ఫ్రెండ్స్ కి పిలిపియండి, నేను కూడా మాట్లాడతా. వాళ్ళు వస్తారు మీ ఇంటికి. ఓకే, మీరు పిలవండి, వాళ్ళు వస్తారు. నేను వాళ్ళకి బిజినెస్ చెప్తాను, నేను చెప్తాను వాళ్ళకు, నేను చూపెడతాను. ఓకే, ఇప్పుడు ఇది నడవలేదనుకో ఏమైతుంది? ఏం పోదు, పోయేది ఏం లేదు. కానీ నడిచిందనుకో, సక్సెస్ అయిందనుకో, మీకు 1,00,000 ఇన్కమ్ వస్తుంది. మీరు జాబ్ నుంచి ఫ్రీ అవుతారు. ఓకే, జయ గారు ఉన్నారు, జయ మేడంకి బంగారు నగలు వస్తుంది, గొలుసు వచ్చేస్తుంది. ఎట్లా అనిపిస్తుంది ఒకవేళ ఇది ఉంటే? సో మనం ఇక్కడ ప్రతి అతను అడిగే క్వశ్చన్ కి సమాధానం చెప్పే అవసరం లేదు. ప్రతి క్వశ్చన్ కి సమాధానం మనము అతని డ్రీమ్ వైపే మలుపుకోవాలి, డ్రీమ్ వైపు షిఫ్ట్ చేయాలి, టర్న్ చేసుకోవాలి. ఓకే, సో ఏదైనా క్వశ్చన్ ఉంటే దానికి ఆన్సర్ మనము, ఆన్సరింగ్ మషిన్ కాదు మనం. క్వశ్చన్ నేను ఆన్సర్ చెప్తా, ఏం లేదు. ఓకే, సో కైసే చలేగా, ఇప్పుడు వ్యక్తి యొక్క ప్రాబ్లం ఈ బిజినెస్ నడుస్తుందా లేదా అని కాదు. ఓకే, మనం చెప్తాం అట్లా నడవదు, నీ తాత కూడా నడుస్తుంది అని మనం గొడవలు చేసే మాటలు ఇక్కడ మాట్లాడేది లేదు. ఓకే, సో దీనికి నేను సారీ చెప్తున్నా. ఎందుకు సారీ చెప్తున్నాను అంటే, మీరు తప్పుగా మీరు ఆన్సర్ తీసుకుంటూ పోతారు, మిస్టేక్ చేస్తారు. సో ఆన్సర్ ఏముండాలి? ఆన్సర్ డ్రీమే. ఓకే, అతను మొత్తం ఇవాళ రాత్రి పండుకునే టైంకి అతనికి అదే తిరగాలి మైండ్ లో, డ్రీమే తిరగాలి మైండ్ పండుకునే టైంకి. ఓకే, సో ఇంకొక వ్యక్తి అంటాడు, నా దగ్గర సమయం లేదు. ఆయననే అంటాడు, నేను జాబ్ లో బిజీ ఉన్నా సార్, నా దగ్గర సమయం లేదు. మనం ఏం చెప్పాలి? వెరీ గుడ్. అట్లా సమయం ఉండదు, అట్లా మనం చెప్పొద్దు, వెరీ గుడ్ చెప్పాలి. నీరజ్ గారు 1,00,000 నెలకు ఇన్కమ్ కావాలి అనుకుంటే, జాబ్ నుంచి ఫ్రీడమ్ కావాలి అనుకుంటే, జయ గారు మీకు బంగారు గొలుసు నగలు కావాలి అనుకుంటే, డైలీ ఒక 2 hours మనం తీలేమా? ఓకే, 2 గంటలు మనం తీలేమా పని చేయడానికి? ఇట్లా మనం మాట్లాడాలి, వాళ్ళ డ్రీమ్ వైపు మలపాలి. మనం ఇక్కడ లెక్చర్ ఇచ్చేది లేదు. ప్రతి మనిషికి 24 గంటలు ఉంటుంది, వాళ్ళు ఇట్లా ఉంటారు, అట్లా ఉంటారు, సమయం తీయలేరా, ఇట్లా అవుతుంది, ఇవన్నీ లెక్చర్ చెప్పేది అవసరం లేదు. హార్డ్ బటన్ మీదనే చెప్పాలి. 1,00,000 ఇన్కమ్ కావాలి కదా, జాబ్ ఫ్రీడమ్ కావాలి కదా, జయ మేడం మీకు బంగారు నగలు కావాలి కదా, దాని గురించి 2 గంటలు మనం పని చేయలేమా అంటే అతను ఏం చెప్తాడు? ఎస్ సార్, ఎస్ఏ అంటాడు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇంకొక చాలా మంది చెప్తారు, ఇట్లాంటి బిజినెస్ మేము చాలా చూసినాము, ఎన్నో కంపెనీలు వస్తాయి, బిజినెసెస్ చాలా ఉన్నాయి, మీది ఏమున్నది వెస్టీజ్ లో అంటే. ఓకే, అక్కడ ఆన్సర్, దానికి సమాధానం ఏం చెప్పాలి? ఓకే, ఏం చెప్పాలంటే దీంట్లో ఏం ఇంపార్టెంట్ లేదు, మీకు ఏం కనిపిస్తుంది మీరే చెప్పండి, దీంట్లో ఏం తక్కువ ఉన్నది. ఓకే, మీ డ్రీమ్ ఇక్కడ ఫుల్ఫిల్ అవ్వడానికి ఏం దీంట్లో లేదు, మీరే చెప్పండి. మీ కలం నిజం కావాలి అనుకుంటే ఇక్కడ దానికి సంబంధించిన అన్ని మాటలు ఉన్నాయి కదా. సో ఇక్కడ ఫండమెంటల్ క్వశ్చన్ ఏమున్నది అంటే, మనము వీళ్ళతో మాట్లాడక ముందు మనం తయారీ చేయాలి. ప్లాన్ చెప్పక ముందు, మనం ప్లాన్ కి వెళ్ళక ముందు మనము కొన్ని సీడీలు వినాలి. ఫస్ట్ సీడీ ఏం వినాలి? సోచ్ నాతో పడేగా. ఓకే, మన సిపి యాప్ లో ఉంటుంది, అది వినండి. దాంట్లో మీకు అర్థమవుతుంది ఈ బిజినెస్ ఎందుకు వేరే బిజినెస్ కి దీనికి ఏం తేడా ఉన్నది. మార్కెట్ లో ఎన్నో బిజినెసెస్ ఉన్నాయి, కానీ మన వెస్టీజ్ బిజినెస్ ప్రత్యేకత ఏమున్నది మీకు తెలుస్తుంది అక్కడ. 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు వినండి, ఈ బిజినెస్ యొక్క ప్రత్యేకత అనేది తెలుస్తుంది. ఇది మేము చాలా లాజికల్ బిజినెస్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ టైం డూప్లికేషన్, మ్యాన్ పవర్ డూప్లికేషన్ గురించి మనం మాట్లాడుతున్నాం.
ఓకే, మేము ఇక్కడ మెంబర్షిప్ బిజినెస్ గురించి మాట్లాడతలేము, మీరు మెంబర్షిప్ తీసుకోండి అని, దాని గురించి మేము మాట్లాడతలేము. మేము స్కీమ్స్ లో లేము, బిజినెస్ స్కీమ్స్ లో. డబ్బు స్కీమ్స్ ఉంటాయి, వాళ్ళు హామీ ఇస్తారు, డబ్బు కలెక్షన్ చేస్తారు. 1 లక్ష ఇవాళ కట్టండి, 5 నెలల తర్వాత మీకు 5 లక్షలు ఇస్తాము, ఇట్లాంటివి హామీ మేము ఇస్తలేము. మనీ కలెక్షన్ బిజినెస్ లో లేము, స్కీమ్స్ లో మేము లేము. మేము దేంట్లో ఉన్నాము? కన్స్యూమర్ ఎంపవర్మెంట్ లో ఉన్నాం. సో కన్స్యూమర్ ఎంపవర్మెంట్ గురించే మాట్లాడాలి. మీరు షాప్ చేంజ్ చేస్తే మీ లైఫ్ చేంజ్ అవుతుంది. బ్రాండ్ చేంజ్ చేసుకోండి. ఇవాళ మీరు ఎక్స్ బ్రాండ్ టూత్ పేస్ట్ వాడుతున్నారు, ఇప్పుడు ప్రెస్టీజ్ బ్రాండ్ కి మారండి. ఓకే, ఇదే విషయము ముందు ఉన్న కొంతమందికి చెప్పండి, వాళ్ళకు కూడా డబ్బులు వస్తుంది, మీకు కూడా డబ్బు వస్తుంది. ఇదే చెప్తున్నాం మనం, దీనికన్నా పెద్ద విషయం ఏమున్నది? ఓకే, ఇప్పుడు కొంతమంది అంటారు మీ టూత్ పేస్ట్ చాలా కాస్ట్లీ ఉన్నది, ధరలు చాలా ఎక్కువ ఉన్నది. నిజంగా చెప్తున్నా, ఆ వ్యక్తి అడిగితే ఎవరు అడిగిన లేవు, నువ్వు లేవు. నిజంగా అమ్మ తోడుగా చెప్పు, అసలు నువ్వు టూత్ పేస్ట్ కొన్నావా? ఓకే, సో నేను ఇట్లా అడిగితే అతను ఊహా చేసిండు, అంటే అతను అస్సలు టూత్ పేస్ట్ కొనలే, పుట్టిగా చెప్పేస్తున్నాడు. ఏమని? మీ టూత్ పేస్ట్ చాలా పిరం ఉన్నది, కాస్ట్లీ ఉన్నది, ధరలు ఎక్కువ ఉన్నదని. అరే భయ్, నువ్వు దేంతో కంపేర్ చేస్తున్నావు? ధర ఎక్కువ ఉన్నదని దేంతో కంపేర్ చేస్తున్నావు? దంత మంజాన ఉంటది కదా, ఆ పౌడర్ ఇట్లా దాంతో కంపారిజన్ చేస్తున్నావా? కంపారిజన్ కూడా లెవెల్ తో చేయాలి, క్వాలిటీతో చేయాలి. ఇప్పుడు యాపిల్ ఉన్నది అనుకో, యాపిల్ కి యాపిల్ తో కంపారిజన్ ఉంటది, దాబాకు దాబాతోనే కంపారిజన్ ఉంటది, 5 స్టార్ లెవెల్ కి 5 స్టార్ లెవెల్ తోనే కంపారిజన్ ఉంటది. నేను దాబాలో కూర్చున్నావు, 5 స్టార్ లెవెల్ కి దాబాకి కంపారిజన్ చేస్తే కంపారిజన్ కాదు. మళ్ళీ నువ్వు అంటావు మా దగ్గర యాప పుల్లా ఉంటది, అది ఫ్రీగా ఉంటది కదా, మరి మీరు డబ్బులు తీసుకొని టూత్ పేస్ట్ ఇస్తున్నారు కదా అంటారు. సో మనం ఇక్కడ ఆన్సరింగ్ మషిన్ కాము. ప్రతి ఒక్క వాళ్ళు ఏమేమో చెప్తా ఉంటారు, మనము ఏమేమో వాళ్ళకు ఆన్సర్ ఇచ్చేది లేదు. ఓకే, ప్రొడక్ట్ ఇక్కడ కాస్ట్లీ ఉన్నది, ధరలు ఎక్కువ ఉన్నది, దాని గురించి మనం లేవు. నేను లాస్ట్ 2-3 సంవత్సరాల నుంచి ఎక్కడెక్కడ పోతే ఎవ్వరు అంటలేరు మీ ప్రొడక్ట్స్ ధర ఎక్కువ ఉన్నదని, ఎవ్వరు అంటలేరు. ఎందుకు అంటలేరు అంటే వాళ్ళు కళల గురించి మాట్లాడుతారు. సో ఒకవేళ ఎవరైనా మీ ప్రొడక్ట్స్ ధర ఎక్కువ ఉన్నది చెప్తున్నారంటే వాళ్ళు అబద్ధం మాట్లాడుతున్నారు, లేకపోతే వాళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారు, వాళ్ళకు డ్రీమ్ లేదు అనుకోవాలి. ఓకే, సో నా క్వశ్చన్ ఏమున్నదంటే, చాలా మంది అంటారు జనాలు వింటలేరు సార్, జనాలు వింటలేరు. సో నేనంటాను 1 లక్ష రూపాయలు కావాలి కదా, మీకు 1 లక్ష రూపాయలు కావాలి కదా, ఎవరైతే అంటున్నారు జనాలు వింటలేరని వాళ్ళతో అడగాలి. 1 లక్ష అయితే ఇన్కమ్ కావాలి కదా. సో 1 లక్ష ఇన్కమ్ కావడానికి మీకు సంపాదన గురించి ఇద్దరితో మాట్లాడినాం, వాళ్ళు నో అన్నారు. ఏం చేస్తాము? వదిలేస్తామా? కాదు. 3వ వ్యక్తితో మాట్లాడు, అతను నో అన్నాడు అనుకో, ఏం చేస్తాము? 4వ వ్యక్తి దగ్గర వెళ్ళి 4వ వ్యక్తితో మాట్లాడతాము. మనం పోయేది ఏమున్నది? మనకు ఎంతమంది కావాలి? ఓన్లీ 6గురే కావాలి. ఇండియాలో ఇంత జనాభాలో, ప్రపంచంలో అన్నిటికన్నా దేశాల్లో ఎక్కువ జనాభా మన దేశంలో ఉన్నది. 6గురు మనకు దొరకరా మొత్తం ఇండియాలో? 150 కోట్ల జనాభాలో. ఓకే, సో మీ యొక్క మాట పైన వాళ్ళకు విశ్వాసం రావాలి. మీకు 1 లక్ష ఇన్కమ్ అయితే కావాలి కదా. ఓకే, మీకు జాబ్ నుంచి అయితే ఫ్రీడమ్ కావాలి కదా. మీ మేడంకి అయితే ఆ బంగారు నగలు కావాలి కదా. పర్వాలేదు, నేను మీకు హెల్ప్ చేస్తా. ఒక పని చేద్దాము, రేపు మీ ఇంట్లో మీ ఫ్రెండ్స్ ని పిలుస్తాము. ఓకే, పిలిపించి వాళ్ళకు కూడా ఈ బిజినెస్ గురించి నేను మాట్లాడతాను, నేను ప్లాన్ షో చేస్తాను. ఈ కన్స్యూమర్ ఎంపవర్మెంట్ వాళ్ళకు పిలవండి. హలో, నేను ఒక కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ప్రాజెక్ట్ మీద పని చేసిన, మా ఇంటికి రండి, రేపు చాయ్ తాగుదాము, మీ ఫ్రెండ్స్ ని పిలవండి, మా ఒక ఫ్రెండ్ వస్తున్నారు, అతను మీకు మొత్తం ప్రాజెక్ట్ గురించి మాట్లాడతారు. ఇట్లా మీరు చెప్పి అందరికి ఇన్వైట్ చేయండి. ఒక 10 మందికి ఇన్వైట్ చేస్తే ఒక 6గురు అయితే వస్తారు కదా. ఆ ఇన్విటేషన్ లో కూడా నేను హెల్ప్ చేస్తాను. ఓకే, సో ఇమ్మీడియట్లీ అతనికి మీరు ఏం చేయాలి? కొన్ని కాల్స్, కొన్ని లిస్ట్ బిల్డింగ్, వాళ్ళ ఫ్రెండ్స్ యొక్క లిస్ట్ రాపిచ్చి వాళ్ళకు కూడా కాల్ చేయండి.
సో ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అంటే మీరు వాళ్ళ గురించి ఒక మీటింగ్ మీరు బుక్ చేయండి. సో ఇదంతా మీరు థింక్ ఫండమెంటల్ గ్రో రిచ్ సిడి వింటేనే మీకు అర్థమవుతుంది. ఈ సిడి సిపిలో తెలుగులో కూడా ఉన్నది, అది వినండి. విని నోట్స్ రాసుకోండి, 10 సార్లు వింటే మీకు అర్థమైంది. దాంట్లో నేను ఏం చెప్పినాను అంటే జనాలకు నేను అందరూ నో అంటున్నారా అది ఇంపార్టెంట్, వాళ్ళకు అది ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఏమున్నది అంటే నేను ఈ బిజినెస్ నడిపేయగలుగుతానా, నేను బిజినెస్ లో సక్సెస్ అవుతానా, ఆ డౌట్ తో వాళ్ళకి కష్టంగా అనిపిస్తుంది. సో మనం ఏం చేయాలి, మనం వాళ్ళకి చెప్పాలి, అరే బిజినెస్ నేను నడిపించి చూపెడతా, మీకు మీ లిస్ట్ లో నేను కాల్ చేస్తా, నేను మీటింగ్ అరేంజ్ చేస్తా, నేను వాళ్ళకు ప్లాన్ షో చేస్తా, మీ ఫ్రెండ్స్ కి చలో లిస్ట్ రాయని మనం కాల్ చేద్దాం. సో ఇది మీరు థింక్ ఫండమెంటల్ గ్రో రిచ్ సిడి వింటేనే ఇది మీకు అర్థమైంది. దీంట్లో నేను ఏం చెప్పినానంటే నా మీటింగ్ అప్పటి వరకు పూర్తి కాదు, ఎప్పటి వరకు అయితే నేను ఆ మీటింగ్ నుంచి కొత్త మీటింగ్ సెట్ చేస్తాను. ఒక మీటింగ్ నుంచి ఇంకొక మీటింగ్ సెట్ చేస్తేనే నా మీటింగ్ పూర్తిగా అవుతుంది, అప్పటి వరకు నా మీటింగ్ పూర్తి కాదు. నేను రోజు కొత్త కొత్త వ్యక్తులతో కలవడానికి నాకు చాలా ఇష్టమైన పని. నేను రోజు కొత్త కొత్త ఇంట్లో వెళ్ళాలి, ప్లాన్ షో చేయాలి, కొత్త ఇంట్లో వెళ్ళడము నాకు చాలా ఇష్టమైన పని, కొత్త వాళ్ళతో మాట్లాడము నాకు ఇష్టమైన పని. ఓకే, సో నా మొత్తం మాటలు డ్రీమ్ వైపు ఫ్లో చేయాలి, డ్రీమ్ కి కనెక్టెడే ఉండాలి. ఏదైనా క్వశ్చన్ కావచ్చు, ఏదైనా క్వశ్చన్ ఆన్సర్ ఏముండాలి, సార్ మీకు ఒకవేళ 1 లక్ష ఇన్కమ్ కావాలి, జాబ్ నుంచి ఫ్రీడమ్ కావాలి, బంగారు నగం కావాలి అనుకుంటే ఓకే, దీంట్లో ఏమున్నది మనం చేయలేనిది చెప్పండి, మనం కలిసి చేయొచ్చు కదా, ఏం దీంట్లో ఏం కష్టంగా అనిపిస్తుంది చెప్పండి, నేను ఉన్నా కదా. ఇది మనం వాళ్ళకి చెప్తాం. అంటే ఇవాళ రాత్రి వాళ్ళ కళల్లో ఏముండాలి, 1 లక్ష ఇన్కమ్, 1 లక్ష ఇన్కమ్. వాళ్ళ భార్య కళల్లో ఏం రావాలి, ఆ బంగారు నగలు, బంగారు గొలుసు అదే రావాలి. అది హాట్ బటన్ ని మనం ప్రెస్ చేస్తాం. ఓకే, మన మిస్టేక్ ఏం చేస్తాము అంటే ప్లాన్ చెప్పిన తర్వాత లేస్తాము, ఓకే వెరీ గుడ్ థ్యాంక్ యూ మళ్ళీ కలుద్దామా అని మనం వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటా ఉంటారు, టీవీ ఆన్ చేసుకుంటారు. టీవీ ఆన్ చేసుకొని అతను అన్నం తినుకుంటూ, లేకపోతే భార్య లోపల కిచెన్ లో ఉంటది. బానే ఉన్నది కానీ మనము చేయొచ్చా అంటావా, డైరెక్షన్ మారింది, నెగటివ్ అయిపోతుంది. ఓకే, అతను మళ్ళీ నీకు టైం ఉంటుందా, మరి నువ్వైతే జాబ్ లో బిజీ ఉన్నావు కదా, భార్య భర్తకి అంటే. సో ఇప్పుడు భర్త కూడా అవును నాకు కూడా టైం లేదు కదా, భర్త అంటున్నాడు. మెల్లగా ఏమైతుంది, మొత్తం దారి. మనిషి యొక్క సైకాలజీ ఏముంటదంటే ఏదైనా కష్టంగా ఉంటే వదిలేస్తాడు. ఓకే, ఇప్పుడు ఎస్ అన్నాడు అనుకో, ఎస్ అంటే కష్టపడాలి, పని చేయాలి, చెమటలు కాపుతుంది. నో అన్నాం అనుకో ఈజీగా, నో అనేస్తే ఏమవుతుంది, ఏమున్నది అట్లనే ఇంట్లో కూర్చుంటాము, టీవీ చూసుకుంటా ఉంటాము. సో నో అనడం అనేది చాలా ఈజీ అయిపోతుంది. సో మనం ఏం చేయాలంటే చాలా మంది కామ్చోర్ అంటారు, పని చేయడం వాళ్ళకు ఇష్టం లేదు. సో డైరెక్షన్ మార్చేస్తారు. మనం ఏం చేయాలి, భార్యాభర్తలు ఇద్దరు ఉంటే డైరెక్షన్ గా వాళ్ళు ఉంటారు. ఎందుకంటే భర్త డ్రీమ్ పోతుందంటే భార్య గుర్తు చేస్తారు, భార్య డ్రీమ్ పోతుందంటే భర్త గుర్తు చేస్తారు. సో ఇద్దరి యొక్క ఎక్స్ట్రా టైం మనం తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే మనం వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ దిమాగ్లో, వాళ్ళ మైండ్ లో ఇదే నడవాలి. ఏం నడవాలి, ఈ బిజినెస్ గురించి. అందు గురించి మనం ఒక సిడి ఇస్తాం, ఒక స్టోరీ సిడి. చూడండి, ఇతను శ్రీనివాస్ గారు ఉన్నారు, ఇతను బిజినెస్ చేసి ఇవాళ రైట్ ఇన్ని లక్షల ఇన్కమ్ లో ఉన్నారు, ఇతను సలీం గారు ఉన్నారు. సో కొన్ని సక్సెస్ సిరీస్ ఇస్తాము, వాళ్ళకు సూట్ అయ్యేది సిడి ప్రమోట్ చేయాలి. అట్లానే ఏం సిడి, సిడి అంటే మనము మన యాప్ నుంచి కూడా వాళ్ళకి ఇవ్వచ్చు, 10 రూపీస్ తో గిఫ్ట్ ఇవ్వచ్చు. ఏం చెప్పాలి, ఇది చాలా ఇంపార్టెంట్ సిడి, ఇది సిడి విన్న తర్వాత నా జీవితం మొత్తం మారిపోయింది, లక్షల మంది యొక్క జీవితాలు మారిపోయింది. ఆ స్పీకర్ అంటే ఎస్పి బాలసాబ్ అంటే ఎవరు అనుకుంటున్నారు, స్పీకర్ గురించి మాట్లాడాలి. లేకపోతే శ్రీనివాస్ గారు అంటే ఎవరు అనుకుంటున్నారు, సలీం గారు అంటే ఎవరు అనుకుంటున్నారు. ఓకే, సో అట్లాంటివి వాళ్ళతో ఆ సిడి యొక్క ఇంపార్టెన్స్ చెప్పిన తర్వాత ఒక పని చేయాలి, ఈ రాత్రి మీరు ఈ సిడి వింటారా అని వాళ్ళకు చెప్పాలి.
చాలా జాగ్రత్తగా వినాలి మీరు. సో సీడీ ప్రమోట్ చేసి అప్పుడు ఇవ్వాలి. ఉట్టిగా ఇది సీడీ విను అని చెప్పొద్దు. ఈ సీడీ వెనుక ఒక స్టోరీ చెప్పు. చాలా గొప్ప వ్యక్తి ఉన్నాడు. చాలా మంది లైఫ్ మారిపోయింది. నా లైఫ్ మారిపోయింది. అలా చెప్పిన తర్వాత ఈ రాత్రికి మీరు పని చేయండి. ఈ సీడీ మీరు వినండి. అట్లనే ఒక బుక్ ఇవ్వాలి. మన ఐసా బిజినెస్ ఇలాంటి వ్యాపారం ఎక్కడ, అసలు ఏం బుక్ ఇది, ఈ బుక్ లో ఈ బిజినెస్ సంబంధించిన ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని విషయాలు ఉంటాయి. గొప్ప గొప్ప వాళ్ళు వాళ్ళ కొటేషన్స్ ద్వారా చెప్తున్నారు బిజినెస్ ఎందుకు చేయాలని. ఓకే, సో ఈ సీడీ అండ్ ఈ బుక్ ఇవాళ మీరు రాత్రి చదవండి. ఇప్పుడు ఇది బుక్ ఈ సీడీ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు డైరెక్షన్ మార్చరు. ఎందుకంటే చాలా మంది పని దొంగ ఉంటారు. పని దొంగ అంటే వద్దులే అని అంటారు. ఇది సీడీ వింటే వాళ్ళు నిజంగా దీని గురించి ఇష్టపడి ఈ బిజినెస్ లో ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనం ప్రమోషన్ అట్లా చేయాలి. సో వాళ్ళు డైనింగ్ టేబుల్లో కూర్చొని చలు విందాము, మనం వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరు వింటారు, లేకపోతే ఆ బుక్ చదువుకుంటారు. పొద్దున వాళ్ళు కాల్ చేస్తారు, సార్ ఈ బిజినెస్ నేను చేయాలి, ఒక మీటింగ్ చేద్దామని. పొద్దునే వాళ్ళు కాల్ చేస్తారు. మనం ఇవ్వకపోతే ఉట్టిగా ఇట్లనే వచ్చేసినాం అనుకో, వాళ్ళు మర్చిపోతారు, టీవీ చూసుకుంటారు, నెగటివ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ సీడీ ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? 40 రూపాయల సీడీ. మనం గిఫ్ట్ ఇవ్వాలంటే 10 రూపాయలు ఖర్చులు అవుతుంది. బుక్ ఇవ్వాలి 20 రూపాయల బుక్. ఎవరు ఇవ్వాలి? నేను ఇవ్వాలి. నేను డెప్ట్ బిల్డ్ చేస్తున్నా, నేను డెప్ట్ డ్రైవ్ చేస్తున్నా. బిజినెస్ ఎవరిది? నాది. ఈ బిజినెస్ యొక్క యజమాని ఎవరు? ఓనర్ ఎవరు? నేనున్నా. ఆన్లైన్ ఓనర్ కాదు, నేను ఓనర్ ఉన్నా. ఈ మొత్తం లెగ్ ఎవరిది? ఈ లెగ్ యజమాని ఎవరు? ఓనర్ ఎవరు? నేను. సో నేను ఇవ్వాలి. ఎప్పుడు వరకు ఇవ్వాలి? లైఫ్ లాంగ్ ఇవ్వాలా? నో నో నో, లైఫ్ లాంగ్ కాదు. 1 డీప్, 2 డీప్, దాని కింద వరకు, ఇంకా కింద వరకు 5 డీప్ వరకు మనం ఇవ్వాలి. ఆ లోపల ఏమైతుంది? వీళ్ళు కూడా నేర్చుకుంటున్నారు, వీళ్ళు కూడా చూస్తున్నారు కదా, అచ్చా ఇట్లా ఇట్లా బుక్ ఇవ్వాలి, సీడీ ఇవ్వాలి. దాని తర్వాత వాళ్ళు ఇస్తారు, ఎందుకంటే వాళ్ళకు మనం డూప్లికేట్ చేపిస్తాం. ఇప్పుడు ఇవన్నీ ఈ ఇంతమందికి బుక్స్ ఇవ్వాలి అంటే నేను ఖర్చులు చేయాలా అంటే ఎస్ చేయాలి. ఒక లెగ్ బిల్డ్ చేయడానికి 2000 నుంచి 4000 ఖర్చులు అయితే అది చాలా ప్రాఫిటబుల్. అది దాని నుంచి లక్షల ఇన్కమ్ రాబోతుంది. ఇంత పెట్టుబడి మనం పెట్టలేమా? ఓకే, సో మనమే టూల్ ఇవ్వాలి, వెయిట్ చేయొద్దు. నేనే ఈ బిజినెస్ యొక్క యజమాని. మనం బిజినెస్ ప్యాక్ ఇవ్వాలి. మన దగ్గర కొత్త ప్లాన్స్ ఇచ్చిన తర్వాత 60 రూపాయలది బిజినెస్ ప్యాక్ ఉంటుంది, అది ఇవ్వాలి. వాళ్ళకి ఏం చెప్పాలి? ఇట్లా ఇస్తూ ఇస్తూ మళ్ళీ ఆపుకోవాలి. ఇదిగో ఇది చదవండి, మళ్ళీ ఆపుకోవాలి. ఓకే, ఆపుకొని ఏం చెప్పాలి? చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మీరు ఇవాళ రాత్రియే చదువుతారంటే నేను ఇస్తా, ఎందుకంటే రేపు వేరే వ్యక్తికి ఇవ్వాలి. ఆపుకుంటూ మళ్ళీ ఇట్లా ఇస్తున్నాం అనుకో, దాని యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది. అండ్ వాళ్ళకి ఏం చెప్తున్నాము అంటే, రేపు పొద్దున నేను వచ్చి తీసుకుంటా, వేరే వ్యక్తికి ఇవ్వాలి అనుకుంటే వాళ్ళకి ఫిక్స్ అయిపోయింది, ఇవాళ రాత్రియే చదువుకోవాలి, లేకపోతే రేపు ఈ బుక్ వెళ్ళిపోతారు. సో మనం వాళ్ళకు ఇది చదవడానికి ప్రెషర్స్ ఇస్తున్నాము ఇండైరెక్ట్లీ. సో వాళ్ళు వేరే మాటల్లో ఉండరు, దీనిపైననే ధ్యాసం పెట్టుకొని వింటారు. సో మన దగ్గర టూల్ బ్యాగ్ ఉండాలి. ప్లాన్ చెప్పడానికి వెళ్తే మన దగ్గర కొన్ని బుక్స్ ఉండాలి, కొన్ని సిడీస్, లేకపోతే ఇలాంటి వ్యాపారం ఎక్కడ అనేది మన దగ్గర ఉండాలి. మనము ఒకటే ప్యాక్ పెట్టుకున్నాం అనుకోండి, మనం కూడా కస్టమర్ లాగానే ఉండిపోతాం. మనం బిజినెస్ మ్యానా, కస్టమరా? చూడండి, మీ దగ్గర చీరల షాప్ ఉన్నది అనుకోండి, మీరు శారీ షాప్ పెట్టారు. శారీ షాప్ లో ఒక్క శారీ పెడతారా? కాదు, ఓ నిండా శారీస్ పెడతారు. ఎందుకు? ఎంతమంది వస్తే అంతమందికి చూపెట్టడానికి రావాలి. ఇది బిజినెస్ మైండ్ సెట్ అంటారు. బిజినెస్ మైండ్ సెట్ లో వందలలో మనం కొంటాము, పెట్టుకుంటాము. ఎందుకు? అందరికి ఇవ్వాలి, బండల్ బండల్ కొనేస్తాము. సో మనం కూడా ఇక్కడ బిజినెస్ మెన్ ఉన్నాము, కన్స్యూమర్ గాము. సో మనం కూడా ఈ బుక్స్ అనేటిది, ఈ సిడీస్ అనేటిది 1, 2 కాదు, బిజినెస్ ప్యాక్ అనేటిది 10, 20 కొనుక్కొని మన బ్యాగ్ లో పెట్టుకోవాలి. ఇది మనం పంచాలి. ఎంత ఎక్కువ మందితో మనం పంచితే అంత పెద్ద మన టీమ్ బిల్డ్ అవుతుంది. మీరు ఒకటే పెట్టుకున్నారనుకోండి, మీరు కన్స్యూమర్ లాగానే ఉండిపోతారు. మీరు బిజినెస్ మ్యాన్ ఉన్నారంటే 20, 30 బుక్స్ కొనుక్కొని అందరికీ ఇస్తా ఉండాలి. సో నేను ఒక యజమాని, నేను ఒక బిజినెస్ బిల్డర్, ఐఎమ్ ఏ బిజినెస్ ఓనర్, అప్పుడే వస్తుంది. ఓకే, సో లాస్ట్ లో ఇప్పుడు ఇది సీడీ ఎండ్ అవుతుంది.
ఓకే, నేను ఆల్ క్వశ్చన్స్ కి ఎట్లా హ్యాండిల్ చేసిన, ఆబ్జెక్షన్స్ కి ఎట్లా హ్యాండిల్ చేసినానంటే ప్రతి ఒక్క క్వశ్చన్ కి, డౌట్ కి, ఆబ్జెక్షన్ కి నేను దానికి డ్రీమ్ తో కనెక్ట్ చేసిన, రైట్? డ్రీమ్ తో కనెక్ట్ చేసిన. అండ్ సిడి వినాలి, మళ్ళీ రేపు మనం కలుద్దాము, ఈ బుక్ చదవండి, రేపు నేను వస్తా, అక్కడ నేను ఏం చేసిన అంటే వాళ్ళకి ఏదైనా క్వశ్చన్ ఉంటే కూడా రేపు నేను కలవడానికి ఒక ఆస్కారం ఉంటే నేను వెళ్ళి రేపు మాట్లాడితే ఇంకా ఏదైనా డౌట్ ఉంటే క్లియర్ అయిపోతాను. ఓకే, సో రేపు నేను వస్తా. అండ్ మీరు ఏం చేయాలి అనుకుంటే మీకు తెలిసిన వాళ్ళ ఒక 10 మందికి కాల్ చేయండి, లేకపోతే నేను కూడా కాల్ చేస్తాను. 5 మంది వస్తారు, నేను రేపు వచ్చి మీ గురించి ఇక్కడ మీటింగ్ చేస్తాను. ఓకే, వాళ్ళకు నేను బిజినెస్ ప్లాన్ చెప్తా. ఓకే, అండ్ మొత్తం బిజినెస్ మనం నడిపించి వాళ్ళకు చూపెట్టాలి. అండ్ లాస్ట్ లో ఎప్పుడైతే మనం ఒక బుక్ ఇస్తాము, సిడి ఇస్తాము, ఇది వినండి అని చెప్తాము, రేపు ఖచ్చితంగా రావాలి. చెప్పిపోతున్నాం కదా రేపు వస్తానని, సో రావడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. వచ్చిన తర్వాత ఏం అడగాలి, మీకు ఈ బుక్ లో ఏం మంచిగా అనిపించింది, మీకు ఈ సిడిలో ఏం నచ్చింది, ఇంతే అడగాలి. వాళ్ళు ఏదో చెప్తారు, ఓకే పర్వాలేదు, చలో మీ ఫ్రెండ్స్ కి కాల్ చేద్దామని కాల్ చేసి మీటింగ్ అయింది. ఓకే, సో ఈ ఫ్లోలో మనము అందరికి ప్లాన్ చెప్పడం నేర్చుకుంటే మీ బిజినెస్ లో రేపటి నుంచి మీరు అమలు చేయడం స్టార్ట్ చేస్తే మీరు స్పాన్సరింగ్ మషిన్ అయిపోతారు. చాలా మందికి స్పాన్సర్ చేయొచ్చు. డ్రీమ్ బిల్డ్ చేయాలి, హాట్ బటన్ వెతకాలి, హాట్ బటన్ ని ప్రెస్ చేయాలి, హాట్ బటన్ ని ప్రెస్ చేసిన తర్వాత ఫెయిత్ ట్రాన్స్ఫర్ చేయాలి, కొన్ని మ్యాజికల్ వర్డ్ చెప్పాలి, కొన్ని టూల్స్ ఇవ్వాలి. ఇదే మనం చేస్తున్నాము, మన బ్యాగ్ లో అదంతా ఉండాలి. ఎందుకంటే ఇదంతా నేను ఎందుకు చేస్తున్నానంటే నా డ్రీమ్స్ ఉన్నాయి, నేను యజమాని, నేను బిజినెస్ ఓనర్ని. ఈ భావనతో, ఈ ఫ్లోతో, ఇదే పద్ధతిలో మనం ప్లాన్ చెప్తే 100% మనకు సక్సెస్ అవుతుంది. జనాలు రైట్ ఎదురున్న వ్యక్తి జాయిన్ అవుతారు. ఓకే, సో ఇది డ్రీమ్ ఎక్సర్సైజ్ సిడి, ఇది వినండి, ఇది ఫాలో చేయండి. మనం ఫాస్ట్ గా ప్రెస్టీజ్ విన్నింగ్ టీమ్ లో మనం సక్సెస్ కావచ్చు. సో థ్యాంక్ యూ.